వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్తే అండి. నమస్కారం. వ్యూస్ విత్ కేవీఎస్కి స్వాగతం. థ్యాంక్ యూ. నేను చాలామంది జర్నలిస్ట్ని చూశాను. చాలామంది తమ పంధాలు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, తమ పంధాలంటే స్టాండ్స్ మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఇలా చాలామంది ఉన్నారు. కానీ మీలాగా అంటే పిఆర్ రంగంలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీలా డిఫరెంట్ పిఆర్ రంగం, పబ్లిక్ రిలేషన్స్. యాస్కీ అంటే మామూలుగా కాదు. ఫస్ట్ ఈనాడులో పనిచేశారు, ఈనాడు నుంచి హిందూకి వెళ్ళారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే యాక్చువల్లీ ఈ జర్నలిజాన్ని నేను చాలా ప్యాషన్గా తీసుకొని వచ్చాను. మా అమ్మగారు ఆమె ఇచ్చారు స్ఫూర్తి నాకు. పేరు వారు నాగేశ్వరి గారు, సూరవజ్జుల నాగేశ్వరి, అంటే వాళ్ళ ఇంటి పేరు కావూరి నాగేశ్వరి గారు. వాళ్ళ ఇంట్లో ఒక సాహిత్యపరమైన వాతావరణం ఉండేది. కావూరి పాపయ్య శాస్త్రి గారి కజిన్ మా అమ్మ. ఇద్దరు పక్క ఇళ్లలో ఉండేవాళ్ళు. ఇద్దరు బాగా చదువుకున్నారు. సో ఆ తర్వాత మా అమ్మ పాపం మా నాన్నగారి ఉద్యోగ రీత్యా ఆమె పూర్తిగా సాహిత్యం మీద ఫోకస్ చేయలేకపోయింది. కథలు కథానికలు రాసేది పాపం. కానీ మేము ముగ్గురం పుట్టాము. తర్వాత మమ్మల్ని చూసుకుంటూ అవన్నీ వదిలేసింది. ఆ తర్వాత ఒక అవకాశం వచ్చి ఈ రచ్చబండ అని జమ్మికుంట నుంచి వచ్చి ఒక పత్రిక విలేకరికి పనిచేశారు. ఓహో. సో వారు అట్లా పనిచేస్తున్నప్పుడు ఈ జర్నలిజం, నేను కూడా ఒకటి రెండు అసైన్మెంట్స్ అమ్మతో వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది, ఇది భలే ఉంది, ఒక సమాచారాన్ని తీసుకొచ్చి ప్రజలకు చేరవేయటం అనేది ఉంది. సరే మర్చిపోయాడు 7వ తరగతి 6వ తరగతి. ఆ తర్వాత నాకు అవకాశం వచ్చినప్పుడు కంట్రిబ్యూటర్గా 89లో ఈనాడు మినీస్ వచ్చిన ప్రాంతంలో కంట్రిబ్యూటర్గా చేరాను, కొత్తగూడెంలో, ఖమ్మం జిల్లా కొత్తగూడెం. మా నాన్నగారికి అప్పటికే అక్కడ జాబ్ అనమాట. చేరిన తర్వాత 92లో ఈనాడు జర్నలిజం స్కూల్కి వచ్చాను. ఎంట్రన్స్ రాసి బుధరాజు రాధాకృష్ణ గారి దగ్గర చదువుకొని సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డు అని ఏదో ఈనాడు గుండెకాయ లాంటిది అని అంటారు, దాంట్లో ట్రాన్స్లేషన్ కూడా అవసరమైన దాంట్లో చేశాను. యాక్చువల్లీ నేను స్పోర్ట్స్లోకి వెళ్ళాలనుకున్నా కానీ నీ ట్రాన్స్లేషన్ స్కిల్స్ అవి బాగున్నాయి కాబట్టి ఇక్కడే చెయ్యి అని పెట్టారు. టాప్ 5 పీపుల్ని జర్నలిస్ట్లో పెట్టారు. సో అది ఒక అద్భుతమైన అనుభవం. అయితే ఎప్పటికైనా ఇంగ్లీష్ జర్నలిజంలోకి పోవాలని నేను అప్పుడే ఉస్మానియా యూనివర్సిటీలో బీసీసీ ఎంసీసీ చేయడం స్టార్ట్ చేశాను. ఆ రెండింటిలో గోల్డ్ మెడలిస్ట్ నేను. అది నాకు ఉత్సాహం ఇచ్చింది. ఈ లోపల సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డులో 1.5 year పనిచేశాను. రామోజీరావు గారి దగ్గర పనిచేయడం, రామోజీరావు గారితో ఇంటరాక్షన్స్, అవన్నీ కూడా ఒక అపురూపమైన అనుభవాలు. వారు నన్ను నా 3వ కొడుకుపోయా నువ్వు అన్నారు ఒక వ్యాసం నేను రాసింది చూసి. ఆయన బాగా అభిమానించారు, ప్రోత్సాహం ఇచ్చారు. నేను యాక్చువల్లీ ఎడిటోరియల్ రైటింగ్కి వెళ్ళాలని అనుకున్నా. సార్ నాకు ఛాన్స్ ఇస్తానన్నారు. కానీ ఈ లోపల ఏమైందంటే నేను ఉస్మానియాలో బీసీసీ ఎంసీసీ గోల్డ్ మెడల్ వచ్చింది. నా మిసెస్ నా ఫ్రెండ్ ప్లస్ ఆమె కూడా జర్నలిస్టే. తను ఏమన్నదంటే మనం ఇంగ్లీష్ జర్నలిజంలోకి ఎందుకు వెళ్ళకూడదని అప్పటికే బీసీసీ ఎంసీసీ ఉస్మానియా యూనివర్సిటీలో అయిపోయిన తర్వాత ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం అని చెన్నైలో ఉంటుందండి. 2000లో అక్కడికి వెళ్ళాను. ఒక ఫెలోషిప్ వచ్చి వెళ్ళాను. వెళ్ళి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ది హిందూలో ఛాన్స్ వచ్చింది. ది హిందూలో 2 ఆఫర్స్ వచ్చినాయి. ఒకటి ఏంటంటే విశాఖపట్నం డెస్క్, లేదంటే ఏదైనా రిపోర్టింగ్. నేను ఇంటర్వ్యూలో మాలిని పార్థసారథి మేడంని రిక్వెస్ట్ చేశాను, మేడం నేను ఇన్ని సంవత్సరాలు డెస్క్లో ఉన్నాను, నాకు రిపోర్టింగ్ అవకాశం ఇవ్వండి, వీలుంటే తెలంగాణలో ఇవ్వండి, అప్పుడు ఆ వాతావరణం అంతా నాకు అర్థమవుతుంది అని అంటే అది ఫస్ట్ కుదరదన్నారు. కానీ నన్ను ఇంటర్వ్యూ నుంచి వెళ్ళిపోమన్నారు. మళ్ళీ పిలిచి నల్గొండలో ఫస్ట్ హిందూ స్టాఫ్ రిపోర్టర్ నేను 2014 దాకా అక్కడ పనిచేశాను. 2009 దాకా చేశాను. 7.5 ఏళ్ళు పనిచేశాను ఈ హిందూకి. చాలా అద్భుతమైన వార్తలు కవర్ చేసేవాళ్ళం. అదే సమయంలో నా మిస్సెస్ కూడా జీటీవీకి ఎన్టీవీకి రిపోర్టర్గా ఉండేది. ఇద్దరం పొద్దున్న లేచి తెరిచి రూరల్ రిపోర్టింగ్ అంటే ఎట్లా చేయాలో మేమిద్దరం బాగా చేసామండి. అట్లా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి మనం వస్తే బాగుంటుందని అనుకొని వచ్చామన్నమాట. ఇక అయితే ఆ తర్వాత మా అమ్మాయి పుట్టారు. మా అబ్బాయిని ఇద్దరం కూడా స్పోర్ట్స్లో పెట్టాలని ఫస్ట్ నుంచి అనుకుని హిందూ మేనేజ్మెంట్కి లెటర్ రాశాను నేను. మా అబ్బాయికి ట్రైనింగ్ కావాలంటే హైదరాబాద్ కావాలి, ఇవ్వండి అని అంటే వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు. దాంతో ఇందులో నాకు 2 jobs వచ్చినాయి. ఒకటి ది వీక్ స్పెషల్ కరెస్పాండెంట్గా వచ్చింది, ప్లస్ మెయిల్ టుడే అని ఒక ఢిల్లీ బేస్డ్ దానికి స్పెషల్ కరెస్పాండెంట్గా వచ్చింది. కొద్దిగా శాలరీ అవన్నీ ఎక్కువ ఉన్నాయని అక్కడ చేరాను అనమాట. మెయిల్ టుడేలో జాయిన్ అయ్యి అప్పటి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కరెస్పాండెంట్గా కొన్ని రోజులు పనిచేశాను. అయితే ఈ లోపల పిహెచ్డి రిజిస్ట్రేషన్ చేసుకున్నా. ఒక ఫెలోషిప్ వస్తే అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళే టైంలో వాడుకు ఆ మెయిల్ టుడే వాళ్ళు అన్ని రోజులు సెలవు ఇవ్వడం కుదరదు అన్నారు. అందుకని అది వదిలేశాను. అయితే మెయిల్ టుడే వదిలేసి అమెరికా వెళ్ళినప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు
అప్రోచ్ అయ్యారు. ఏంటంటే మా దగ్గర ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిజం ఉంది కానీ ప్రింట్ జర్నలిజం లేదు, మీరు మా దగ్గరికి వచ్చి స్టార్ట్ చేయండి అని అంటే విజిటింగ్ ప్రొఫెసర్గా ఒక 5 years అక్కడ ఉండి అక్కడ ప్రింట్ జర్నలిజం స్టార్ట్ చేసి వ్యాంటేజ్ అని ఒక మ్యాగజైన్ తీసుకొచ్చి, ఒక ల్యాబ్ న్యూస్ పేపర్ తీసుకొచ్చి పిల్లలందరికీ మనకున్న అనుభవాన్ని, అంటే నాకు డెస్క్ అనుభవం, రిపోర్టింగ్ అనుభవం ఉంది కాబట్టి కొంత ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం, కొలంబియా యూనివర్సిటీ సిలబస్ అదంతా కలిపి చేసేవాళ్ళం. అట్లా అద్భుతంగా పనిచేసి వాళ్ళకి పిల్లల్ని తీసుకొచ్చాం. ఈ లోపల నాకు యూనివర్సిటీలోనే ఏదో పర్మనెంట్ పొజిషన్ వస్తుంది అనుకున్నాను. ఏవో కొన్ని పాలిటిక్స్ ఏదైనా జరిగినాయి. ఈ లోపల అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా మాకు చాలా ఇంటికి దగ్గరగా ఉండేది. ఆస్కీలో ఎడిటర్ అండ్ మేనేజర్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్ అనే మంచి పొజిషన్ వచ్చింది. వస్తే చేరాను. కోవిడ్ దాటిన దాకా అక్కడ పనిచేశాను. అంటే అప్పటికల్లా నేను మొత్తం ఓవరాల్గా ఒక 30 సంవత్సరాలు వర్క్ చేశాను. సరే, నా అంతటా నేను వేరే ఏదైనా స్టార్ట్ చేద్దాము, కన్సల్టెన్సీ స్టార్ట్ చేద్దామని బ్లూటిక్ పిఆర్ అండ్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓన్ వెంచర్ ఒకటి స్టార్ట్ చేసి పొలిటికల్ స్ట్రాటజీస్లోకి, పిఆర్ స్ట్రాటజీస్లోకి, మేనేజ్మెంట్ ట్రైనింగ్లోకి అట్లా వేరియస్ వింగ్స్లోకి వెళ్తూ ఉన్నాను. మధ్యలో 1-2 యూనివర్సిటీస్ నుంచి ఆఫర్ వస్తే అవి కూడా తీసుకున్నా. కానీ నా ఓన్ కంపెనీ మీదనే నేను దృష్టి కేంద్రీకరిస్తూ ఉన్నా. ఈ సోషల్ మీడియా మీద రాస్తూ ఉన్నా. ఇప్పుడు సాధారణంగా జర్నలిస్ట్ అంటే అవకాశాలు అంతా పరిగెడతారు, కానీ అవకాశాలు మీకు వచ్చాయి వరుసగా, చాలా అరుదు. అది పక్కన పెడితే రామోజీరావు గారితో మీ మొత్తం ఒక నక్షల్లో ఒక అనుభవం, మంచి అనుభవం. అంటే రామోజీరావు గారి దగ్గర పనిచేయటం అనేది ఒక అద్భుతమైన విషయంగా నేను ఫీల్ అవుతానండి. అయితే ఆయన మీద చాలా విమర్శలు, బయట వాళ్ళు చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ ఒక వ్యాపారవేత్త ఎట్లా బిహేవ్ చేయాలి అనేది ఆయనకు తెలుసు. అట్లనే ప్రతిభని గుర్తించి వాళ్ళ దగ్గర నుంచి మ్యాక్సిమం ఎట్లా తీసుకోవాలో ఆయనకు తెలిసినంత వేరే వాళ్ళకి తెలుస్తుందని నేను అనుకోను. అందుకే ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ బోర్డ్స్లో కూర్చొని ఇంటర్వ్యూ చేసి ఆయన ఆ వృత్తి నిపుణులు, అప్పుడు ఎవరు ఉండేవారు, బుధరాజు రాధాకృష్ణ గారు, రమేష్ బాబు గారు అని న్యూస్ డే ఎండి ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ప్రతిభని ఖచ్చితంగా పట్టుకునేవాళ్ళు. దానివలన ఈనాడు చాలా సంవత్సరాలు ఇంత అంటే క్వాలిటీ పరంగా ఇంత బాగుండటానికి కారణం ఏంటంటే ప్రతిభని పట్టుకోవటం. సరే, ప్రతిభను పట్టుకున్న తర్వాత దానికి తగ్గ పారితోషికం ఇస్తారా, పొజిషన్స్ ఇస్తారా లేదా, అది ఆ పొజిషన్స్ ఇవ్వటం అనేది కులాలను బట్టి ఉంటుందా, ప్రాంతాలను బట్టి ఉంటుందా, అది వేరే విషయం, అది ఒక వేరే డిబేట్. అది ఇతమిద్దంగా మనం ఈ కులం వాళ్ళకే ఇస్తున్నారు అని చెప్పడానికి లేదు. బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం ఆ ఆరోపణల్ని తోసిపుచ్చలేము. ఒక పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళకి అవకాశాలు రాకపోవచ్చు, కొంతమందికి రావచ్చు, అది వేరే విషయం. కానీ రామోజీరావు గారికి సంబంధించి ఆయన రివ్యూలు చేసిన విధానం కానీ, పత్రికలో మంచి కథనాలని ప్రోత్సహించటము, లేకపోతే ప్రజలకి మేలు చేసే అంశాలను డీల్ చేయడానికి ఆయన పడే తపన, అదంతా కూడా చాలా అద్భుతమైందండి. నేను ముఖ్యంగా సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డులో నాకు ఒక పెద్ద సమస్య వచ్చింది. నాకు జర్నల్ డెస్క్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న కొంతమందితో నాకు ఇబ్బంది వచ్చింది. డెస్క్లో పనిచేసే ఇన్ఛార్జీలు జనరల్గా ఈ జర్నలిజంలో పేర్లు చెప్పడానికి పెద్ద ప్రాబ్లం లేదు. ఈ జర్నలిజంలో అంటే ప్రతిభని ప్రోత్సహించకుండా వేధించే వాళ్ళు ఎక్కువ ఉంటారండి, భయంకరంగా వేధిస్తారు. ఉదాహరణ కంటే ఒకడున్నాడు, ఇప్పుడు ఒక ఎడిటర్ స్థాయిలో ఉన్న వ్యక్తి, సరే నేను కొద్ది గొప్ప సాహిత్యం చదువుకున్నాను, మా అమ్మ స్ఫూర్తితో జర్నలిజంలోకి వచ్చా, టాప్ క్రీమ్ ఆఫ్ ఈనాడు జర్నలిజం స్కూల్లో నేనున్నా. నేను ఒక హెడ్డింగ్ పెడితే, అంటే నేను హెడ్డింగ్ పెట్టడంలో దిట్ట అని, అప్పుడు సమీక్ష అని ఒక దాంట్లో నా పేర్లు వచ్చాయి. అంటే ఎట్లుంటారు మనుషులు అంటానికి, ఒక బాస్ అనేవాడు ఎట్లుంటాడు అంటానికి. ఒక హెడ్డింగ్ పెడితే ఆ హెడ్డింగ్ పెట్టిన పేపర్ని ఇట్లా పెట్టుకొని చూసి, అయ్యా ఈయన ఈ రాము గారు ఒక హెడ్డింగ్ పెట్టారు చూడండి అనేవాడు. ఈయనకి సెలవుల కోసం భజన చేసే ఒక బృందం ఉండేది సీనియర్లు, వాళ్ళందరూ ఏంటండి అని చూసేవాళ్ళు. ఈయన పెద్దగా చదివేవాడు, చదవగానే వాళ్ళందరూ హీ అని నవ్వేవాళ్ళు, కిసిక్ అని నవ్వే ఒక అతను ఉండేవాడు. అదే పని అని ఏం చేసేవాడు అంటేనండి, ఆ పేపర్ ఇట్లా తీసి చుట్టి నా కళ్ళ ముందు చెత్తబుట్టలు వేసేవాడు అండి. అది ఎలాంటి వాడికి, నేను ది బెస్ట్ హ్యాండ్ అనుకున్న నాకు జరిగేది అట్లే నువ్వు నడిచినా ప్రాబ్లమే, మాట్లాడినా ప్రాబ్లమే. దానివల్ల నేను చాలా నష్టపోయానండి ఆ పర్టికులర్ మనిషి వల్ల. ఇప్పుడు ఒక ఎడిటర్గా ఉన్నాడు దానికి, ఈ మధ్య ఎవరో ఫ్రెండ్ కలిస్తే బాధపడుతున్నట్ట, నేను అప్పట్లో తెలియక బిహేవ్ చేశాను, ఎవరు నాకు రావట్లేదు మాట్లాడట్లేదని. నిజానికి అతనికి చెప్పా కూడా నేను,
ఏమండి మీరు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, మంచిగా చేయండి. ఇదంతా ఏంటంటే ప్రోత్సహిస్తే ఎక్కువ ప్రతిభ కనబరచడానికి వీలున్న ఫీల్డ్ జర్నలిజము. ఒక ఎడిటర్ అనేవాడు సబ్ ఎడిటర్ని కిల్లైనా చేయొచ్చు, పైకైనా ఎక్కించవచ్చు. అదంతా నీ మాటలను బట్టి ఉంటుంది. ఆ విధంగా నాకు ప్రాబ్లం ఉంది, ఇది కష్టంగా ఉంది సార్ అని చెప్పా కూడా. చెప్తే నిజమే రాము నేను మారతానని కూడా అన్నాడు ఆయన, కానీ మారలేదు. ఆ తర్వాత ఆయన మీద విపరీతంగా పాంప్లెట్స్ కూడా వేశారు, ఇలాంటి దుర్మార్గుడు దుష్టుడు ఎడిటర్ అయ్యాడని. అట్లాంటి అనుభవాలు ఉన్నాయండి. అందుకే ఇంగ్లీష్ జర్నలిజంలో పోదాం అనుకున్నా. ఇంగ్లీష్లో కొద్ది గొప్ప నయం ఇది. నేను దాస్ కేశవరావు గారిని దైవ సమానుడైన మనిషి అండి ఆయన. దాస్ కేశవరావు గారు అద్భుతమైన మనిషి. ఆయన దగ్గర పనిచేసి ఆయన దగ్గర నేర్చుకోవడానికి ఆయన డెస్క్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత మళ్ళీ పరిస్థితులు బ్రదర్ దాసు కృష్ణమూర్తి. అవును అవును అవును, వారు ఈ మధ్య కాలం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు వారు. దాస్ కేశవరావు గారు కూడా చదువుకున్నారు. నేను కూడా అక్కడే చదువుకోవడం గర్వకారణంగా అనిపిస్తా. మనుషులంటే బాస్ అంటే అట్లా ఉండాలండి. ఒక తండ్రిలాగా, ఒక పెద్ద అన్నలాగా ఉండి పథనిర్దేశం చేయాలి. ఎంతసేపటికి వాళ్ళని కించపరచటము, ఎందుకంటే ఏదో ఒక ప్రతిభ లేని ఆ స్థాయికి రాము కదా చేయటము, ఇదంతా నాకు అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఆ ఎడిటర్ అని చెప్పే వ్యక్తి కన్నా నాకు విద్యార్హతల పరంగా కానీ ఏ రకంగా చూసినా కూడా ఐఎమ్ ఓకే కైండ్ ఆఫ్ పొజిషన్. అట్లా చేయకుండా ఉంటే బాగుండేదే. ఈ మనిషి ఎంతమంది జీవితాలను నాశనం చేశాడే అనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు ప్యాంప్లెట్స్ అని చెప్పి మీరు ఒక ఇది ఆడారు, పాంప్లెట్స్ వేస్తారు ఎడిటర్ మీద అని. ఆ వేసే సంస్కృతి ఈనాడులో అదే మొదల, అంతకుముందు కూడా అది ఈనాడులో వేయలేదండి. ఈ స్వామి ఎక్కడికి పోయాడు, వేరే చోటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన బాధ్యతల సంఘం ఏర్పడి వాళ్ళు వేశారు. ఈనాడులో ఆ పరిస్థితి ఉండేది కదా. అయితే ఈనాడులో ఏంటంటే అరణ్య రోధంలా ఉంటుందండి ఈనాడులో. అయితే ఒకటి నా విషయంలో నేను ఆ మాట చెప్పకూడదు. రామోజీరావు గారికి నేను ఈ భాషల మీ గురించి కూడా రాస్తే చాలా పాజిటివ్ తీసుకున్నారండి. ఆయన వాళ్ళ బాబు కిరణ్ అప్పుడప్పుడే వస్తుంటే ఆయనతో విచారణ కూడా చేయించి నన్ను జనరల్ డెస్క్ నుంచి అప్పుడు సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డులోకి వేశారు. అంటే ఒకటి గమనించా సార్ దీంట్లో. ఇప్పుడు జర్నలిజంలో ప్రశ్నించటం ఎట్లా అనేది మన నరనరాన జీర్ణించుకుపోయి ఉంటుంది. ఇప్పుడు చాలామంది కూడా జర్నలిజం మీద వ్యతిరేకంగా కామెంట్ చేయడానికి ఇది ఒక కారణం. మనము క్వశ్చన్ చేస్తాం. ఎందుకు క్వశ్చన్ చేస్తాం అంటే దాంట్లో వేరియస్ యాంగిల్స్ కోసం క్వశ్చన్ చేస్తాం. ఈ ప్రశ్న చేయటం అనేది సాధారణ ప్రజలు పొగరుగా, వీళ్ళొక హెడేక్ కేసులుగా అట్లా భావిస్తూ ఉంటారు. అయితే జర్నలిజంలో ఎడిటర్ స్థాయికి ఎదిగిన వాళ్ళు కూడా మనం ప్రశ్నిస్తుంటే దాన్ని పొగరుగా అని అనుకోవటం అనేదే విషాదం. అట్లా అనుకోకూడదు. ఒక సమాచారం సమగ్రంగా రావడం కోసం మనం చాలా ప్రశ్నలు వేయాల్సి వస్తుంది. ఈ ప్రశ్నలు వేయటం వచ్చిన వాడు వీడు నసాని, లేకపోతే వీడు పనికిరాని వాడని, వీడు తలనొప్పి కానీ అనుకోకూడదు. ప్రశ్నించే వాళ్ళు ఈ సమాజానికి అవసరము. జర్నలిజంలో వాళ్ళు ప్రశ్నించడం అనేది వాళ్ళ విద్యుక్త ధర్మం, విధి. ఎవడైనా ప్రశ్నించని జర్నలిస్ట్ ఉన్నాడంటే అనుమానించాలి కానీ. బట్ ఆ విషయంలో రామోజీరావు గారు ప్రశ్నించిన వాడిని ఉండనివ్వరు కదా. అది ఒక సమస్య అయిపోయింది. వీడేమైనా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తే, ఇప్పుడు మనమేమో ట్రైన్డ్గా క్వశ్చన్ చేయడం అనే దాని మీద ఆధారంగానే చేస్తాం. మన 5 W's 1 H అని చెప్తారండి జర్నలిజంలో. వాటిని డీల్ చేయడం కోసమే మనం ప్రశ్నలు అడుగుతాం, కానీ ముద్ర వేస్తారు. ఇప్పుడు మీరు అన్నారు ఒక ప్రశ్నించే వాళ్ళు ఉంటే ఆ ప్రశ్నించే వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు. ఆ ప్రశ్నించే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, కనీసం వాడితో మాట్లాడరు, నవ్వరు, కారిడార్లో కనిపించరు, క్యాంటీన్లో కూడా పక్కన కూర్చోరు. అదొక రకమైన అంత టార్చర్ ఇంకెక్కడ ఏ సంవత్సరంలో కనపడదు. ఇది కెరీర్ ఆపర్చునిజం అండి. మంచికి మంచి చెప్పాలి, చెడుకు చెడు చెప్పాలి. ఇప్పుడు రామోజీరావు గారు కిరణ్ గారి గురించి కూడా మీరు చెప్పారు కాబట్టి ఈ ఇద్దరి మధ్య తేడా ఏంటి అంటే, నేను కిరణ్ గారిని కొన్ని రోజులు చూశానండి. ఆయన అప్పుడప్పుడే పగ్గాలు స్వీకరిస్తున్నారు. చూసినంత వరకు అంటే రామోజీరావు గారిది అల్టిమేట్ అండి. అంటే జర్నలిస్టులను ఎట్లా చూడాలి ఏంటి అనేది ఆయన నా విషయంలో స్పందించిన విధానం మాత్రం నేను ఆయనకి రుణపడి ఉంటాను నేను. ఎందుకంటే అద్భుతంగా నేను 15 పేజీల లెటర్ రాశాను. ఇమీడియట్గా నన్నైతే అప్పుడు ఎండి రమేష్ బాబు అనే ఆయన సెక్యూరిటీలో కూర్చోబెట్టాడు. నన్ను డెస్క్లో నుంచి తీసేసి, నువ్వు అక్కడ కూర్చో, మేము చెప్పేదాకా అక్కడే కూర్చో అని. అది తెలిసి రామోజీరావు గారు నాకు సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డులో ఇవ్వటం అనేది వాళ్ళందరికీ చంపపెట్టే కదా. సిబిలో పైగా వారానికి ఒక వ్యాసం వచ్చేది నా పేరు మీద. ఈ సోకాల్డ్ అంటే మానవ మృగాల లాంటి బాసులు వీళ్ళందరూ కూడా ఏడ్చి చచ్చేవాళ్ళు. బట్ ఆ మేరకు నాకు రామోజీరావు గారు చేసింది, నేను వచ్చేటప్పుడు కూడా సార్కి చెప్పాను, సార్ నేను ఇంగ్లీష్ జర్నలిజంలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, వెళ్ళొస్తాను అని వచ్చానమాట. అయితే కిరణ్ గారు కూడా వాళ్ళంతా నాకు కిరణ్ గారు కూడా సుమన్ గారు కూడా పరిచయం ఉన్నారు. ఆయనకి కొద్దిగా ఇంకా విద్వత్ ఎక్కువ అని నేను ఫీల్ అయ్యాను. ఈయన MBA చేసుకుని సుమన్ గారికి
సుమన్ గారి దగ్గర మా మా నా బావమరిది కావూరి రాజేష్ పటేల్ కూడా పనిచేశాడు. కావూరి పాపయ్య శాస్త్రి గారి అబ్బాయి రాజేష్ పటేల్ తను అక్కడ పనిచేసేవాడు. నాకు బావమరిది అవుతాడు, చేస్తున్నాడు. సో నాకు ఆయన గురించి కూడా చెప్పేవాడు. అట్లానే అప్పుడప్పుడు బూదరాజు గారి దగ్గరికి వాళ్ళ బాబు చిన్న బాబు వచ్చేవాడు. బాగుండేది. మొత్తం మీద ఫ్యామిలీ బిజినెస్. ఈనాడు మొత్తం మీద అయితే ఒక నేర్చుకోవటానికి మంచి పాఠశాల అని నేను ఫీల్ అవుతాను సార్. రామోజీరావు గారితో మీకు ఏదైనా ఒక మందలింపు ఎప్పుడైనా ఎదురైందా? మందలింపు అంటే ఒక భలే సమస్య ఉండేదండి. ఆయన జర్నలిస్ట్లో ఉన్నప్పుడు అన్నీ చదివి టిక్లు పెట్టేవారు. జర్నలిస్ట్లో ఉన్న చాలామంది బుక్ అయిపోయి దాంట్లో ఆయన రాయగానే పోయి కలిసి రావాలి ఆయన్ని. కలిసి వస్తే ఆయన చెప్పేవారు అనమాట, ఏందా ఇట్లా రాసేవాది ఇదని. నేను ఎప్పుడు మాత్రం రాసి దొరకలేదండి. ఎప్పుడు తప్పు చేసి ఉంటామో దొరకలేదేమో తెలియదు కానీ దొరకలేదు. కానీ ఒక్క సీనియర్ కోసం మాత్రం ఒక తప్పు నేను వేసుకోవాలి. నా సీనియర్ ఏం చేశాడు, పేజీలు పెట్టిస్తున్నా నేను. పేజీలు పెట్టించేటప్పుడు ఫస్ట్ పేజీది లోపలికి ఇవ్వడానికి కోసం మిగతాది లోపల పేజీలోనే అక్కడ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నాకు చెప్పాలి కదా, అక్కడ పేస్ట్ చేశాడు ఆయన. అప్పట్లో బ్రోమైడ్స్ ఉండేది. అది నేను చేయకుండా 2వ పేజీ రిలీజ్ చేశాను. మరుసటి రోజు మరుసటి రోజు మీటింగ్ ఉంది మాకు. ఫస్ట్ పేజీలో మిగతా 2వ పేజీలోనే ఉంటుంది, ఆ 2వ పేజీలో ఏముండదు. దురదృష్టం అంటే కానీ మీటింగ్లో ఉన్నప్పుడు ముందు ఉన్నాయి జరుగుతుంటాయి. అయితే పాపం అంటే ఆయన చాలా సీనియర్ అండి. నేను బాగా అభిమానించే సీనియర్, హెడ్డింగ్లు పెట్టడంలో దిట్ట. ఆయన వచ్చి, రాము నా ఉద్యోగం వాళ్ళు పోయినట్టే అన్నాడు. అంటే నేను ఒక క్షణం ఆలోచించి ఎవరికి చెప్పకుండా మీటింగ్కి ముందే యాక్చువల్లీ ఆ ఎండీకి అదే కోపం వచ్చింది నా మీద, నాకు కూడా చెప్పకుండా వెళ్తావా అని. రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళిపోయా. ఏంటా ఇటు వచ్చావు అన్నాడు. సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, నా వల్ల ఒక తప్పు జరిగింది సార్ అన్న. ఏమైంది అన్నాడు. ఇవాళే సార్ మా కర్మగాలి, ఇవాళే జరిగింది ఇది. ఈ ఫ్రంట్ పేజ్ ఇది ఆయన ఇచ్చాడు పాపం, ఇస్తే నేను పెట్టలేదు అని అది నా మీద వేసుకొని ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ అన్న. అనంటే అంతేనాయా అందరు కలిసి ముంచండి అయ్యా అన్నాడు. రియల్లీ సారీ సార్, నా తప్పే అన్న. అందుకంటే ఒక మాట కూడా అనలేదండి. ఇంకొకటి, ఆ మీటింగ్లో కూడా దాని పెద్ద ఇష్యూకి చూడలేదండి. ఆ ఉదారభావం అంటే తప్పు చేసుకున్నప్పుడు తప్పు ఒప్పుకోవటంలో మనం ఫీల్ కావాల్సింది ఏముంటుంది, ఏం ఉండదు కదా. నేనైతే ధైర్యంగా పోయి చెప్పా. బట్ ఆ పెద్ద ఆయన ఉద్యోగం కాపాడటం కోసం, లేకపోతే నేను చెప్పేవాడిని. ఆ పక్కన నాకు సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఇది నాకు చెప్పలేదు అనడానికి. అయినా కూడా ఐ థాట్ ఒక 25 ఏళ్ల అనుభవం ఉన్న ఒక మనిషి సాక్ష్యాలు పనికిరావు కదా. అంటే ఆ పర్టిక్యులర్ ఎపిసోడ్లో నాకు వర్కౌట్ అయ్యేది. నేను అనేది మిమ్మల్ని స్కేప్ గోట్ చేయాలనుకుంటే సాక్ష్యాలను వాళ్ళు పట్టించుకో. అయితే ఒకటండి, నేను వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే లీడ్ రైటర్స్గా ఉండేవాడండి. రాసేవాళ్ళం, పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్ అని మనం రాసేవాళ్ళం. సో నాకు కొద్దిగా గొప్ప డిమాండ్. ఇంకోటి నేను పెద్ద తప్పు చేయలేదు ఏమి, అప్పటిదాకా నేను ఎక్కడ దొరకలేదు. అప్పటికి రామోజీరావు గారు నాకు ఇంకా కొద్దిగా ప్రేమగా నన్ను చూడటానికి కారణం ఏంటంటే, నేను సండే మ్యాగజైన్కి, వసుంధర పేజీకి వ్యాసాలు రాసేవాడిని ఎడిషనల్ ఎఫర్ట్ పెట్టి. సో నాకు ఆయన దగ్గర కొద్దిగా మంచిగానే ఉండేది పేరు. కాబట్టి ఆయన ఎక్స్ట్రాడనరీ చీఫ్ ఎడిటర్ క్వాలిటీస్ ఉన్న మనిషి మాత్రం ఆయన ఉన్నారని చెప్పగలనండి నేను. హీ హ్యాస్ దట్ క్వాలిటీ సార్. ఈనాడు నుంచి హిందూకి జంప్ అవుతుంది. హిందూ వెళ్ళానండి. ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు తెలుగు జర్నల్ నుంచి, అంటే ఇంగ్లీష్ రాయడం రాదని నేను అంటల్లా, తెలుగు జర్నల్ నుంచి ఇంగ్లీష్ జర్నల్లోకి వచ్చారు. ఇప్పుడు హౌ యూ ఫీల్ బిట్వీన్ దీస్ టూ టేబుల్స్? అవునండి. అయితే నేను ఫస్ట్ నుంచి కూడా ఇంగ్లీష్ పట్ల కొద్దిగా ఆసక్తి ఉండేది. INPRలో పనిచేసే నాగయ్య కాంబ్లే గారు అనే ఆయన, నేను కొత్తగూడలో కంట్రీ రిపోర్టర్ ఉన్నప్పుడు ఆయన అధికారి అక్కడ. ఒకరోజు ఆయన చెప్పారు, రాము నువ్వు ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయకపోతే కష్టం అని చెప్పి ఆయన నాకు కొన్ని టెక్నిక్స్ చెప్పాడు, ఎట్లా ప్రిపేర్ కావాలో. దానివల్లనే నాకు ఈనాడు జర్నలిజం స్కూల్లో సీట్ వచ్చింది. ఆ తర్వాత లక్కీలీ నేను అక్కడ అనువాదాలు కూడా బూదరాజు గారి దగ్గర నేర్చుకున్నా. నాకు ఆసక్తి వచ్చింది. ఆ తర్వాత జనరల్ డెస్క్లో వేశాడు. జనరల్ డెస్క్లో అంటే 90% ఇంగ్లీష్ కాపీలే. సో నాకు ఇంగ్లీష్తో టచ్లో ఉంది, వాక్యాలు ఎట్లా రాయొచ్చు ఏంటనేది. నేను అప్పుడు ఇంగ్లీష్ జర్నలిజంలోకి పోవాలని ఇక్కడ రాత్రి 11 దాకా డ్యూటీ చేసి ఉదయం 5 గంటలకి వివేకానంద ఇన్స్టిట్యూట్కి పోయి, ఆ లోయర్ ట్యాంక్ బండ్లో ఉంటుందండి, అక్కడికి పోయి ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సులు అవి నేర్చుకునేవాడండి. అది కూడా ఆ MD రమేష్ బాబుకి నచ్చేది కాదు. నువ్వు వేరే ఉద్యోగాలు చూసుకోవాలని పోతున్నావు, మాకు తెలుసు, నువ్వు వెళ్ళిపోతున్నావు తెలుసు అని తిట్టేవాడు. అయినా మీకు ఈనాడులో ఉండగా BCG MCG చేయించడం గొప్ప. అది ఎవరికి తెలియకుండా చేశాను. ఆ ఇల్లు ఆ యూనివర్సిటీ పక్కన తీసుకుని చేశాను. నేను అదే గోల్డ్ మెడల్స్ వచ్చేదాకా అక్కడ చేసినట్టు ఎవరికి చెప్పను కూడా చెప్పలా. సరే అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో ఒక 1 year మంచి ట్రైనింగ్ జరిగిందండి. మంచి అద్భుతమైన ట్రైనింగ్. వాళ్ళు నన్ను ట్రైన్ చేశారు. అక్కడ కూడా ఒక దానికి ఎడిటర్గా ఉండేవాడిని నేను. ఆ తర్వాత
నల్గొండలో ఫీల్డ్లోకి వచ్చా. ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఆరంభంలో కొద్దిగా ప్రాబ్లం, కానీ దాస్ కేశవరావు గారు వాళ్ళు కాపీస్ ఎట్లా దిద్దుతున్నారు ఏంటి అనేది తెలుసుకుని చేసేవాడిని. అది అంత పెద్ద కష్టమైన విషయం కాదండి. ఈనాడు సమీక్షలో వ్యాసం రాశాను, ఇంగ్లీషు కాదు కష్టం, ముఖ్యం నిత్య పఠనం అని ఒక వ్యాసం రాశాను. నిజంగా దాని మీద ప్యాషన్తో ఉండి మనం చదువుతూ ఉంటే అంత పెద్ద కష్టమైన విషయం కాదు. అయితే ఒక సమస్య ఉంది, మనం ఇన్ని సంవత్సరాల తెలుగు ఎక్స్పీరియన్స్లో ఉండి మన ఆలోచనలన్నీ తెలుగులో ఉంటాయి, తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసినట్టు ఉంటుంది. దాన్ని పోవాలంటే కొద్దిగా ఎక్కువ చదవాలి. ఎనీవే, నేను ఇప్పుడు మొన్నటిదాకా కూడా హన్స్ ఇండియాలో వీక్లీ కాలం రాసేవాడిని, నా కాలమిస్ట్గా కూడా చేశాను నేను. ఇట్స్ నాట్ అ బిగ్ ఇష్యూ అండి. అంటే ఇంకా ఇప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ జర్నలిజం ఇంకా ఈజీ అయిపోయింది. ఏదైనా రాసి ఇది చూడు, ఈ సింటాక్స్ చూడు, ఆర్టికల్స్ ప్రపోజిషన్స్ చూడు అని అంటే అది వస్తుంది. ఎందుకంటే నాకు లక్కీలీ ఏమైందంటే జర్నలిస్ట్లో ఉన్నప్పుడు ఒక వార్తకు సంబంధించిన టెర్మినాలజీ పదాలు ఏంటి అనేవి ఎక్కువ చదవడం వల్ల అవన్నీ నాకు ఈ వార్తలో వాడాల్సిన పదాలు నాకు స్టాక్ ఉండేది, పెద్ద ఇష్యూ ఉండేది కాదు. కొద్ది కసరత్తు చేస్తే వచ్చేది. అప్పట్లో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు, కానీ ఇప్పుడైతే ఇంకా ఈజీ అని అనిపిస్తున్నా. పెద్ద కష్టం అయితే అనిపించలేదండి నాకు. ఇట్స్ ఓకే. ప్లస్ అకాడమిక్స్లో కూడా వెళ్ళాను కాబట్టి, చదువుతుండేవాళ్ళం కాబట్టి నాకు పెద్ద బర్డెన్ సమ్గా అనిపించలేదు సార్. ఓకే, అదే. సో ఆ రకంగా మీకు అడ్జస్ట్ అయిపోయారు, బ్యాలెన్స్ అయిపోయింది. ఓకే, అంటే ఒక క్వీన్స్ ఇంగ్లీష్ కాకపోయినప్పటికీ ఓకే, సాధారణ పాఠకులకి కావలసిన మేరకు వ్యాసాలు కానీ రకరకాల వ్యాసాలు ఎట్లా రాయటము ఏంటి అనేది కూడా తెలుసు. పైగా తెలుగు జర్నలిజం అయినా ఇంగ్లీష్ జర్నలిజం అయినా నిర్దిష్ట పదజాలం చుట్టూ తిరిగి ఉంటుంది. అది తెలివిగా కొన్ని పరిధులకు లోపట ఉండి రాయటం ఎట్లా అనేది ఆర్ట్. అది ఐ థింక్ నాకు బాగానే, నా వ్యాసాలకు కూడా బయలైన ఆర్టికల్స్ బాగా వచ్చేయినాయి. నాకు మంచి రీడర్సే ఉండేవాళ్ళు, ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు, మీరు ఆ వ్యాసం అది రాశారు, ఆ రిపోర్ట్ రాశారు, ఈ రిపోర్ట్ రాశారని. ఇట్స్ ఓకేనండి. నేను ఐ పర్సనలీ ఫీల్ దట్ ఓకే, ఐ డిడ్ మై జాబ్ వెల్. పిహెచ్డీకి వచ్చేసి ఎవరు చెయ్యని ఆ మీడియా ఎథిక్స్ అనే దాని మీద అది చేపట్టడం అనేది మీకు సాహసంగా అనిపించలేదు? అంటే సాహసమేనండి, నిజానికి చాలా కష్టమైపోయింది నాకు. నేను ఈ ఎథికల్ ఆస్పెక్ట్స్ అనే ఒక ఎన్వైరన్మెంట్లో పెరిగానండి. ఎందుకన్నానంటే ఈ మీడియా ఎథిక్స్ అనేవి టైం టు టైం మారిపోతాయి. ఈనాడులో ఉన్న ఎథిక్స్ హిందూలో ఉండదు, హిందూలో ఉన్న ఎథిక్స్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉండదు. ఎవడి ఎథిక్స్ వాడివి. ఇది కాకుండా ప్రత్యేకంగా జనాలతో ముడిపడి ఉన్న ఎథిక్స్ వేరు. అంటే ఎన్నిటిని మీరు ప్రోజీ చేసి రీసెర్చ్ చేసి చేయాలండి. అదే దానికి ఒక బేసిస్ ఏంటంటే, నా లైఫ్ పార్ట్నర్ హేమ ఉంది, తను నాకు డిగ్రీలోనే ఫ్రెండ్. అంటే ఏమండి, లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అండి. అయితే తను నాకు ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. అంటే ఎథిక్స్ విషయంలో బాగా పర్టిక్యులర్ అండి వాళ్ళు. అంటే అసలు మనం వేరే వాళ్ళతో మాట్లాడటం కానీ, వేరే వాళ్ళ సహాయం తీసుకోవడం కానీ, ఇలాంటి అన్ని అంశాల్లో కూడా ఎథికల్ ఆస్పెక్ట్స్ నుంచి ఆలోచిస్తారు. నేను ప్రెస్ మీట్కి వెళ్తే కాఫీ తక్కూడదు మంచి అస్సలు లేదు. మేము అయితే అలాంటి ఏమి మేము పర్సనల్ ఎథిక్స్లో పెట్టుకున్నాం. తన ఎఫెక్ట్ నా మీద ఉందండి. హేమ బిహేవియర్ కానీ, ఇతరులను చూసే విధానం కానీ, అట్లే అమ్మ వాళ్ళు మనం వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే ఆ రుణపడటం అనే ఒక అంశం ఉందిరా నాయన, ఆ రుణపడడం అనేది ప్రమాదకరం అనేది ఎందుకో మైండ్ మీద పనిచేసింది. యాక్చువల్లీ ఇనీషియల్గా నేనేదో పీడిఎస్సీలో తిరిగేవాడిని, అయినా కూడా ఎథికల్ ఆస్పెక్ట్లో చాలా ఇంపాక్ట్ ఉంది వీళ్ళది, ముఖ్యంగా హేమ ఇంపాక్ట్. ఉన్న తర్వాత పిహెచ్డి ఫస్ట్ బ్యాచ్ ఉస్మానియా సిటీ, నేను సీట్ వచ్చినప్పుడు టాపిక్ ఏం తీసుకోవాలని చాలా ఇద్దరం డిస్కస్ చేసినప్పుడు అసలు ఎవరు చేస్తే బాగుంటుంది, ఎథిక్స్. అసలు మీడియా అనగానే ట్రూత్ బేస్డ్గా నడిచే ఒక సిస్టమ్ ఇది. ప్రజలు ఈ అక్షరాలు నిజమని నమ్మి పేపర్ కొనుక్కుంటారు. అది నిజమా కాదా తర్వాత సంగతి. ఇది మోసం చేసేవాడు నిజంగా దానికి రంగుపులిమి అమ్ముతాడా, అది వేరే విషయం. సో అసలు మీడియా ఎథిక్స్ ఎట్లున్నాయి, ఎథిక్స్లో వేరియస్ కంపోనెంట్స్ ఎట్లున్నాయి స్టడీ చేస్తే బాగుంటుంది అని అంటే మేమిద్దరం కూడా కన్విన్స్ అయ్యాం. సో నాకు కూడా ఆసక్తి అనిపించి జాయిన్ అయిపోయాను. లక్కీలీ నాకు మంచి గైడ్ దొరికారు, ప్రొఫెసర్ పద్మజ షా మేడము. ఇనీషియల్గా ప్రొఫెసర్ స్టీవెన్సన్ ఉండేవారు, ఆయన వేరే అసైన్మెంట్ ఉండి దుబాయ్ వెళ్ళిపోతే ప్రొఫెసర్ పద్మజ షా ఫ్యాంటాస్టిక్, అంటే అకాడమిషియన్ అండి ఆమె. వారు కూడా నాకు సూచించారు ఇవి చదువు అని. కొద్ది చదివితే అప్పుడు అర్థమైంది. దాంట్లో భాగంగా అసలు ఓకే, ఎథిక్స్ అనేది వైడర్ క్యాన్వాస్. దాంట్లో అసలు మన పిహెచ్డీకి సంబంధించి నేరో డౌన్ ఎట్లా చేయాలి ఏంటనేది చాలా కష్టమైపోయింది. 7 సంవత్సరాలు పట్టింది నాకు ఇదంతా కార్యక్రమం. అప్పుడు నాకు ప్రొఫెసర్ కరణం నరేంద్ర గారు ఉన్నారు, వారు కొద్దిగా గైడ్ చేశారు. సో లక్కీలీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఆధారంగా అవి మన వాళ్ళు ఎంతవరకు పాటిస్తున్నారు ఏంటి అనే దాన్ని బేస్ చేసుకొని క్వశ్చనీర్ చేశానండి.
ఆ విధంగా ఒక యునిక్ టాపిక్ మీద చేశానని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. జస్ట్ ఒక ఆ. 2 నిమిషాలు ఎథిక్స్ అంటే యాక్చువల్లీ నేను ఈ ఎథిక్స్ మీద చేస్తున్నప్పుడు క్వశ్చనియర్ రిపోర్టర్స్కి ఇవ్వటం నాకు పెద్ద సమస్య ఏందండి. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద ఇది, నేను ఒక 20 ఏళ్ల నుంచి మీడియా కబూర్లని ఒక బ్లాగ్ నడుపుతున్నా, నా ఓన్ బ్లాగ్, తెలుగు బ్లాగ్స్ పట్ల. దాంట్లో నేను ఈనాడు వాళ్ళు మీరు చాలా బాగా చూసేవారు, అందరూ చూస్తారు, అందరు ఎడిటర్లు అందరూ ఎవరికి ట్రాన్స్ఫర్ అయ్యారు, ఎవరు ఏం చేశారు అనేది. నిజానికి నేను చాలా ఎథికల్గా చేశానండి. అది మంచి, దాంట్లో జర్నలిజంలో మంచిని పెంపొందించడం కోసం చేసే చాలా అద్భుతంగా చేశాం. అయితే మధ్యలో కొన్ని దూరంలో ఆపేయాల్సి వచ్చింది. నేను నా మిస్సెస్ కలిపి చేసాం. తను రాసేది కాదు కానీ నాకు ఐడియాస్ మాట్లాడుకునేవాళ్ళం. ఇక్కడ ఒక బ్రేక్ వేస్తా. ఆ సమాచారం మీకు ఎవరు ఇచ్చేవారు తెలుసు? మీడియా కబుర్లు అంటే సార్ ఇప్పుడు చూడండి, అక్కడ ఈనాడులో ట్రాన్స్ఫర్ల గురించి సమాచారం ఎవరు ఇచ్చేవాళ్ళు మీకు? ఏమంటే జర్నలిస్ట్ ఆ మాట అడగచ్చా మీరు? సోర్సెస్. ఎందుకంటే అలా చూసిన వాళ్ళు నేను కూడా ఉన్నాను కదా. ట్రాన్స్ఫర్లు అనేది ఇది వచ్చినప్పుడల్లా అప్పటికి ఇంటర్నెట్ ఇంత లేదు. వస్తూ స్కూల్ ఆఫీస్ నుంచి వస్తూ ఆనంద్ నగర్లో ఒక ఇంటర్నెట్ కేఫ్లో కూర్చుని అది ఓపెన్ చేసి చూసేవాళ్ళు. చాలా నా పేరు ఉందా, ఎక్కడ ఉంది చదువుకునేవాళ్ళు. చూసేత్తు లేదు అంత పక్కాగా ఇచ్చారు కాబట్టి ఆ సమాచారం. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటే వద్దులేండి. లేదు, ఏం లేదు. ఇబ్బంది అంటే ఒకటి సార్ నేను గమనించినంతవరకు అండి, అంటే మనం చాలా పెసిమిజంతో ఉంటాం కానీ ఒక 5 మనుషుల్లో ఒక సోర్స్ని బిల్డప్ చేయటం ఏం పెద్ద కష్టమైన విషయం కాదని. అప్పుడు ఎప్పుడు బిల్డప్ చేయగలుగుతాం అంటే మనం ఎథికల్గా ఉండి, మనం ఈ సమాచారాన్ని అమ్ముకోవటానికి కాదు, కేవలం ప్రజల కోసం, సమాచార వినిమయం కోసం అనే నమ్మకం వాళ్ళలో సృష్టిస్తే మనం ఖచ్చితంగా చేయవచ్చు. చాలా పెద్ద వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇన్ఫర్మేషన్, చాలా పెద్ద వాళ్ళు ఇచ్చేవాళ్ళు, పెద్ద వాళ్ళు చదివేవాళ్ళు. ఆ విధంగా చేస్తున్నా. అయితే అది ఇప్పటికీ నడుస్తుంది, ఇప్పటికీ కొన్ని చేస్తున్నాం. కొంతమందిని ఇంటర్వ్యూ చేయటము అవన్నీ చేస్తున్నాం. నిజానికి నేను చేసిన ఒక పొరపాటు ఏంటంటే దాన్నే వెబ్సైట్గా మార్చుకుంటే ఇంకా కమర్షియలైజ్ కూడా అయ్యేది. నాకు అమెరికా నుంచి ఒక ఆఫర్ వచ్చినా కూడా ఒక పెద్ద ఎథికల్ ఆస్పెక్ట్లో పోయి నేను చేయలా. సమాచారాన్ని రిపోర్టర్లకు సంబంధించిన సమాచారాన్ని, విలేకరులకు సంబంధించిన సమాచారాన్ని మనం అమ్ముకోవడం ఏంటి లేదన్నా, లేకపోతే నేను చేసి ఉండాల్సింది. బట్ ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నా దాని గురించి నేను. అది ఒక ఆస్పెక్ట్. నాకు అందరు ఎడిటర్ల మీద ఎవడో ఎడిటర్లు చేసిన పనులన్నింటి మీద రాశాను నేను. కొద్దిగా పేరు నాకు సమాచారం గట్టిగా ఉందంటే పేర్లు పెట్టి కూడా రాశా. నేను క్వశ్చనీర్ తీసుకొని జర్నలిస్ట్ వాళ్ళ దగ్గరికి, జనరల్ రిపోర్టర్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, పిహెచ్డీలో భాగంగా. ఎట్లా వెళ్ళాలి? అందుకని 1.5 సంవత్సరం పాటు బ్లాగ్ మూసేశా. బ్లాగ్ మూసేసి అది ఈ బ్లాగ్ అనేది లేదు, ఈ రామ్ అనేవాళ్ళు లేడు అనేది చేశా. కానీ లక్కీలీ అండి అందరూ నన్ను ఎలో చేశారు నా పిహెచ్డీ కావడానికి. నా దానికి ఎలో చేయని మనిషి ఎంబీఆర్ శాస్త్రి గారు అనే ఒక మనిషి ఆంధ్రభూమి ఎడిటర్గా ఉన్నారు. ఆయన ఒక్కడు తప్ప అందరు ఇచ్చారు. ఆయన మీద కూడా ఈ మధ్య నేను నా ఫేస్బుక్లో రాసా, ఎంవీఆర్ శాస్త్రి గారు ఆ రోజు నాతో మాట్లాడిన మాటలు ఏంటి అని. ఆయన ఎక్కడో ప్రత్యామ్నాయ జర్నలిజం కావాలి అని ఏదో పిలిపిస్తే దానికి కౌంటర్గా కాదు, ప్రేమగానే నేను రాసా. ఆ రోజున పరిస్థితుల్లో నేను చేస్తున్న ఒక మంచి టాపిక్కి నా మొత్తం పిహెచ్డీలో అండి ఆంధ్రభూమి రిప్రజెంటేషన్ తప్ప అన్నీ ఉన్నాయండి. ఇంక్లూడింగ్ ఎవరైతే నన్ను డెస్క్లో వేధించాడు, తర్వాత ఎడిటర్ అయ్యాడు అన్న మనిషి కూడా నన్ను ఆయన దగ్గరికి పోయి అడిగా, ఐఎమ్ డూయింగ్ ఏ వర్క్ అండి, ఐ నీడ్ యువర్ సపోర్ట్ అంటే ఓకే కమ్ అని చేయించాడు. ఆయన కూడా ఫిలప్ చేశాడు. కానీ ఎంవీఆర్ శాస్త్రి గారు చేయాలి. ఓకే ఎనీవే అది అట్లా తీసుకొని చేయగలిగాం. జిస్ట్ ఏంటంటేనండి, గివెన్ ద సిచ్యువేషన్ అండి, ఒక అవకాశం ఇస్తే, ఆపర్చునిటీ ఇస్తే ప్రతి జర్నలిస్టు కూడా టు ది కోర్ ఎథికల్గా ఉండాలని భావిస్తున్నారు. ఇది చేసి 2013 ఆ ప్రాంతంలో. ఇప్పుడు పరిస్థితులు మారినాయి. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత పరిస్థితి కాదు ఇది. అప్పటి పరిస్థితి అంటే నేను 2006 నుంచి 13 దాకా అప్పటి పరిస్థితుల్లో ప్రతి జర్నలిస్టు ఇది నేను ప్రజలను చేరుకోవటానికి, ప్రజల జీవితాలు బాగుపరచడానికి నేను వృత్తిగా తీసుకున్నాను దీనిని ఒక తపనబడ్డ జర్నలిస్టులు వచ్చిన తరం అది. వాళ్ళు ఖచ్చితంగా బాబు నువ్వు ఇంపార్షియల్గానే ఉండు అని అంటే వాళ్ళు ఇంపార్షియల్గా ఉండటానికే వాళ్ళు ప్రాధాన్యం ఇస్తారు. అయితే యాజమాన్యాలే రాజకీయ స్టాండ్ తీసుకున్నప్పుడు మాత్రం వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. రాజగురువులైనప్పుడు, లేకపోతే రాజకీయ పార్టీలకి సలహాలు ఇచ్చేవాళ్ళు అయినప్పుడు, లేకపోతే వాళ్ళ నుంచి ప్రయోజనాలు పొందేవాళ్ళు అయినప్పుడు వాళ్ళు ఏం చేయరు, నిస్సహాయ స్థితి అది. ఆ ప్రశ్న కూడా నా దాంట్లో ఉంది. మేనేజ్మెంట్ ఇట్లా ఫీల్ అయినప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు అని. ఫీల్ అవుతానంటే ఫీల్ అయింది వీ హ్యావ్ టు క్యారీ ఆన్ ది వర్క్ గివెన్ బై దెమ్ అని. అయితే నిజానికి అప్పట్లో ఈనాడు వాళ్ళు కూడా నా దాంట్లో ఉన్నారు, శాంపుల్ సైజులో ఉన్నారు.
ఏది ఏమైనా కూడా ఒక జర్నలిజాన్ని వృత్తిగా నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా జర్నలిస్ట్కి ఎథిక్స్కి కట్టుబడి ఉండాలని అనుకుంటున్నారు. అయితే నేను గమనించినంత వరకు జర్నలిస్టిక్ ఎథిక్స్ అనే అంశం మీద జర్నలిజం స్కూల్స్లో చెప్పట్లేదండి. ఎందుకంటే ఈ ప్రధాన పత్రికలన్నీ కూడా వాళ్ళంతటా వాళ్ళు జర్నలిజం స్కూల్స్ పెట్టారు. నిజానికి యూనిసెఫ్ ప్రాతిపదికన, యూనిసెఫ్ వాళ్ళు సూచించిన ప్రాతిపదికన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు అన్ని యూనివర్సిటీస్లో జర్నలిజం కోర్సెస్ పెట్టారు. ఆ కోర్సులో వాళ్ళు ఎథిక్స్ తప్పనిసరి చేశారు. దానికి తప్పనిసరి చేయడానికి ఒక ఐడియా ఉంది. ఏంటంటే ప్రతి మనిషి ఎథిక్స్ గురించి చదువుకుంటే వాళ్ళు ఎథికల్గా ఉంటారని. కానీ అది ప్రయత్నపూర్వకంగా చేశారా, అమాయకత్వంతో చేశారా, మూర్ఖత్వంతో చేశారా ఏమో కానీ ప్రతి జర్నలిజం స్కూల్లో ఎథిక్స్ అనే ఆస్పెక్ట్ గురించి చెప్పరండి. యాక్చువల్లీ ఎథిక్స్లో థియరిటికల్ థియరీస్ ఉన్నాయి. అరిస్టాటిల్ కాలం నుంచి ఉన్న థియరీలు ఉన్నాయి. దాంట్లో అద్భుతమైన థియరీలు, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన థియరీలు ఉన్నాయి. అవేవి నేర్పలేదండి. అవేవి నేర్పకపోవడం వల్ల అంటే ప్రజలకు సంబంధించి నైతికత ప్రాతిపదికన, సత్యం ప్రాతిపదికన, నిజాయితీ ప్రాతిపదికన చేయాల్సిన జర్నలిజానికి సంబంధించిన థియరిటికల్ బేస్ లేకపోవడం వల్ల మేనేజ్మెంట్ ఏది చెప్తే అది మొహమాటం లేకుండా చేసే ఒక సెక్షన్ తయారైందని నేను ఫీల్ అవుతున్నానండి. ఇప్పుడు మీరు ఎంత చెప్పిన తర్వాత నాకు ఒక చిన్న చిలిపి ఆలోచన వచ్చింది. మీరు మీడియా ఎథిక్స్ అని చెప్పారు. మీడియా అండర్ అనెథిక్ లేకపోతే అనెథికల్ మీడియా, దాని మీద మీరు ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒకటండి, నేను సార్ నేను ఈ మీడియా అంతా ఎథిక్స్ లేవు అనేదాన్ని నేను అంగీకరించనండి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి మనిషి జర్నలిజాన్ని నమ్ముకుని ఎవరైనా, మీరైనా, మీలాంటి సీనియర్స్, మేము ఎవరిమైనా కూడా సత్యాన్ని కట్టుబడి ఉండాలనే ఉంటామండి. అది మన బ్లడ్లో ఉంటుంది. ఒక ప్రశ్న వేస్తున్నాము అని అంటే ఆ ప్రశ్న ప్రజల కోసం వేస్తున్నాము, ప్రజల మేలు కోసం చేస్తున్నాము, సత్యం కోసం చేస్తున్నాము అని ఉంటుంది. నేను ఉస్మానియా సిటీలో జర్నలిజం టీచ్ చేశానండి. అక్కడ పిల్లలు ఇదే ప్రశ్న అడుగుతారు. సార్, అన్ని రాజకీయ పార్టీలు ఈ పత్రికలతో మిలాఖతై ఉన్నది, వాళ్ళు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఏకంగా పత్రికలు, టీవీ ఛానల్స్ కొంటున్న సమయంలో మీరేంటి సార్ అమాయకంగా ఎథిక్స్ గురించి మాట్లాడతారు అని పిల్లలు అడుగుతారు. కరెక్టే. కానీ నేనేం చెప్తానంటే, చూడండి, ఎథిక్స్ అనేవి అంటే ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో 4గా స్తంభం అని ఎందుకు అంటున్నారంటే, మనం ఎథికల్గా వాచ్ డాగ్ లాగా ఉంటామనే ఒక అమాయకపు నమ్మకంతో వాళ్ళు మనల్ని పిలుస్తున్నారు. కాబట్టి ఓకే, పాటించకపోవడం అనేది, ఒక మనిషి ఎథికల్గా ఎట్లుంటాడు అనేది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుందండి. అప్బ్రింగింగ్ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది, చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అది కూడా నా స్టడీలో ఒక భాగం అది. అయితే ఇది కనీసం తెలుసుకోండి. ఇప్పుడు ఈ వృత్తిలోకి వస్తున్నారు అని అంటే నలుగురికి మేలు చేద్దామని వస్తున్నారు కదా. కానీ మేనేజ్మెంట్ రాజకీయ వైఖరి తీసుకున్నప్పుడు కూడా ఎథికల్గా ఎట్లుండాలని మీరు ప్రాక్టీస్ చేయాలంటే కొద్దిగా బేసిక్ ఎథిక్స్, కేస్ స్టడీస్ ఉండాలి. ఇంకొకటి సార్, మీడియా మొదటి నుంచి కూడా, మీడియా పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా పూర్తి ఎథికల్గా ఉన్న సందర్భాలు లేవండి. ఎప్పుడు కూడా ఏదో ఒక పార్టీకి, మనం యాక్చువల్గా బ్రిటన్, అమెరికా, ముఖ్యంగా అమెరికా, బ్రిటన్లకు సంబంధించిన మీడియా వాతావరణాన్ని మనం తీసుకుని అనుసరిస్తాం. వాళ్ళు ఇప్పుడు చేసేది 10 సంవత్సరాల తర్వాత మనం చేస్తుంటాం. అవి కూడా పార్టీలకి ఒత్తాస పలకటం అదంతా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడున్న వాతావరణంలో కూడా తరచి చూస్తే, ఓకే, ఈనాడు పేపరు తెలుగుదేశానికి అమ్ముడుపోయింది, లేకపోతే అమ్ముడుపోయింది అనేది కరెక్ట్ కాకపోవచ్చు, ఒత్తాస పలికింది అని అందాం మర్యాద కోసం. ఒత్తాస పలికిందంటే ఆ రోజు పేపర్లో వచ్చే 200 వార్తలన్నీ కూడా టీడీపీ అనుకూలంగా ఉంటాయా? ఉండవు. కొన్ని మేజర్గా ప్రజల్ని ప్రభావితం చేసే అంశాలకు సంబంధించి ఆ ట్విస్ట్ ఇస్తూ ఎజెండా సెట్ చేస్తూ ఉంటాయి. కానీ మిగతా కొద్దిగా స్పేస్ ఉంటుంది కదా. నువ్వు వారంలో 10 వార్తలు రాస్తే ఒక 7 వార్తలు నువ్వు తెలుగుదేశానికి అనుకూలంగా రాసినా ఒక 3 వార్తలైనా రాయడానికి ఉంటుంది కదా. మీరు ఎథిక్స్ గురించి తెలుసుకుంటే ఆ 3 వార్తల్లో అయినా ప్రభావశీలంగా ప్రజల కోసం పనిచేయొచ్చు. కాబట్టి తెలుసుకోవటం మంచిది అని నేను చెప్తూ ఉంటాను సార్. కానీ విచిత్రంగా ఆ 3 వార్తలు ఎవరు చదవట్లా. అది చదవరు. అంటే జనరల్ డిగ్రేడేషన్ జనం పబ్లిక్లో ఉంది. ఇప్పుడు మీరు సోషల్ మీడియా చూస్తే, ఇందాక మనం ఆఫ్ ద కెమెరా మాట్లాడుకున్నట్టు, సార్ ఇప్పుడు ఏం తెలుసు సార్, సోషల్ మీడియాలో నేను వాదన చేస్తూ ఉన్నా, నువ్వు రైట్ వింగ్ కానీ లెఫ్ట్ వింగ్ కానీ అయ్యి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మోడీ గారి భజన చేసినా, మోడీ గారిని తిట్టినా, బీజేపీని తిట్టినా బ్రహ్మాండంగా వెళ్ళిపోతాయి. నేను సెంట్రిస్ట్, నేను నా ఫేస్బుక్లో రాస్తాను, నేను సెంట్రిస్ట్, నేను మీకు ఆఫర్లు కూడా వస్తాయి. ఏంటి
మీరు అద్భుతంగా చేస్తున్నారు, మా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించడానికి రండి అని కూడా వస్తాయి. కానీ సెంట్రిస్ట్గా ఉండి నేనన్న ఎథికల్గా ఉండి గోల్డెన్ మీన్ థియరీ అని అరిస్టాటిల్ది ఒకటి ఉందండి. అరిస్టాటిల్ది విర్చ్యూ ఆఫ్ ఎథిక్స్లో అరిస్టాటిల్ గారి సూత్రం ఏంటంటే గోల్డెన్ మీన్ అనేది ఒక జర్నలిస్టు పాటించాల్సినది అని నేను ఫీల్ అవుతాను. అదేంటంటే ఇటుపక్క ఎక్స్ట్రీమ్, బ్యాడ్ ఎక్స్ట్రీము, రైట్ గుడ్ ఎక్స్ట్రీమ్ల మధ్యలో ఆపరేట్ చేయరా నాయన, నువ్వు ఇటు పోవద్దు అటు పోవద్దు అనేది ఆ సూత్రం. ఆ మేజర్ థియరీల్లో అదొక థియరీ. 3 థియరీలు ఉంటాయి. డ్యూటీ బౌండ్ థియరీ అని ఒకటి ఉంటుంది, యూటిలిటేరియన్ థియరీ అని ఉంటుంది. దాంట్లో భాగంగా ఇది. అయితే ఇట్లుంటానంటే ఇప్పుడున్న సోషల్ మీడియా సెటప్లో వర్కౌట్ కాదండి. మీరు ప్రజల్లోని ఈ సోషల్ మీడియా 2గా విభజించిందండి. 2గా విభజించింది. ఈ 2గా విభజిస్తే నువ్వు ఈ మందలో అయినా పడు, ఈ మందలో అయినా పడు, రెండే. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మందలో పడితే ఈ మందలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి అభిమానులు అవుతారు. వీళ్ళు తిడుతూ కూడా వీళ్ళు కూడా చదువుతారు. అట్లా కాకుండా నేను మధ్యలో ఉంటానంటే మధ్యలో ఉండేవాడు పరిస్థితి ఏంటంటే దీంట్లో ఉండేవాళ్ళు దాంట్లో ఉండేవాళ్ళు బండలు వేస్తారు తప్ప ఎవడు ఓన్ చేసుకోడు. 200 కూడా. సార్, జనరల్ పబ్లిక్ బహుశా ఈ వీడియో చూసేవాళ్ళు కూడా గమనించవచ్చు ఏంటంటే నీతి, నిజాయితీ, సత్యము అనేది లేదండి. ఆ యాంగిల్లో పోతానంటే వర్కౌట్ కాదు. నువ్వు ఎంతసేపటికి ఒక స్టాండ్ తీసుకో, నేనన్నదే నిజం, నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే మాటని ప్రభావశీలంగా చెప్పగలిగి గమనించవచ్చు ఏంటంటే నీతి, నిజాయితీ, సత్యము అనేది లేదండి. ఆ యాంగిల్లో పోతానంటే వర్కౌట్ కాదు. నువ్వు ఎంతసేపటికి ఒక స్టాండ్ తీసుకో, నేనన్నదే నిజం, నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే మాటని ప్రభావశీలంగా చెప్పగలిగి విక్టిమ్ కార్డు వాడుతుంటే చూడండి, నన్ను వాళ్ళు తిడుతున్నారు వీళ్ళు తిడుతున్నారు అని విక్టిమ్ కార్డు వాడే ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో వస్తున్న మహిళలను చూస్తున్నాం. ముఖ్యంగా ఎమ్మెల్సీలు అయ్యారు కదా, అయిన వాళ్ళు ఉన్నారు కదా, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అవుతారు. ఎందుకంటే ఇది సైడ్ తీసుకొని చేయటం చాలా ఈజీ. నేను అదే అంటాను, దమ్మున్న జర్నలిజం ఏంటంటే సత్యానికి కట్టుబడి. మీకు అడ్డొస్తున్నారు. దమ్మున్న జర్నలిజం ఏంటంటే ఎంక్రోచ్మెంట్లు, వాడు ఎంత ఆక్రమించాడు, ఎంత చెరువుని చేశారు, ఇది దౌర్భాగ్యం. దురదృష్టవశాత్తు ఇది ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అయింది. దీన్ని అడ్డం పెట్టిన డబ్బులు సంపాదించడం ఎక్కువైంది. అంటే కొన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఇదే జర్నలిజం అనుకుంటున్నారు ప్రజలు కూడా. అంటే దీని నుంచి దృష్టి మారేలాగా వెళ్ళాలి. అంటే యాజమాన్యాల మీద ఆ బాధ్యత ఉంది. మీకు మాట అడ్డొస్తుంది అనుకోకండి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు బోఫోర్స్ ఇదిని వాళ్ళు హిందూ వాళ్ళు బ్రేక్ చేసినప్పుడు ఆహా ఓహో అనుకున్నారు. మరి ఆ తర్వాత హిందూ కూడా ఇంచుమించుగా ఏదో ఒక ఫోల్డ్లోకి వెళ్ళిపోయింది కదా. మీ పెరిగిపోయిన ఖర్చులు, పెరిగిపోయిన సిబ్బంది, పెరిగిపోయిన సర్క్యులేషన్ ఇవన్నీ పెట్టేసుకుని ఇవన్నీ నడపాలంటే 2,000 కోట్లు కావాలి. కాబట్టి ఏదో ఒక దానికి వత్తాసు పలకపోతే మనకి డబ్బులు రావు అనే ఇదిలో మేనేజ్మెంట్ కూడా ఇది చేస్తున్నాయని నా ఉద్దేశం. దాని నుంచి వాళ్ళు బయటపడితే ఖచ్చితంగా ఒక మంచి జర్నలిజాన్ని అందించగలుగుతారు. కానీ చెయ్యరు. కానీ అది సాధ్యం కాదండి అసలు. ఇప్పుడు ఎందుకంటే మల్టీ క్రోర్ బిజినెస్ అయిపోయింది. ఒక వార్తాపత్రిక కానీ ఛానల్ కానీ నడపడం చాలా కష్టమైన విషయం. డబ్బులు చాలా కావాలి. అడ్వర్టైజ్మెంట్ల మీద వచ్చే డబ్బులు సరిపోవు. కాబట్టి ఇంతే ఉంటుంది పరిస్థితి, ఇంతకన్నా దిగజారుతుంది. నేను ఒక పత్రికలో పనిచేసినప్పుడు, ఎడిటర్ కింద చేసినప్పుడు నాకు రోజుకి 4 ఫోన్లు వచ్చేవి. సార్, మీ రిపోర్టర్ వచ్చి మా బోర్ వేయకుండా అడ్డం పడుతున్నాడు సార్. అంటే బోర్కి మా రిపోర్టర్కి సంబంధం ఏంటి? ఏమో సార్ 2 లక్షలు ఇమ్మంటున్నాడు, 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోమంటున్నాడు. నేను అతన్ని పిలిచి అడిగా, ఏమిటయ్యా నువ్వు ఆయన ఏదో బోర్ వేసుకుంటుంటే నువ్వు 2 లక్షలు ఎందుకు? మీకేం తెలుసు సార్, ఆయన ఎంత సంపాదిస్తాడో, ఆ మాత్రం మనకి ఇవ్వలేడా? అంటే ఇక్కడ తప్పు ఎవరిది? చూసి చూడనట్టు పోయే యాజమాన్యానిదా? మీరు అలాంటి వార్తలు వేసే అక్కడ పర్టికులర్ డెస్క్ ఇన్ఛార్జిదా? అదేనండి, నేను ఒకటి చెప్తానండి. ఇక్కడ 2 విషయాలు చెప్తానండి. ఇలాంటిది బోర్ దగ్గర విషయమే నాకు ఇప్పుడు ఒక సమస్య బోర్ అనేది చిన్న. అదే పాపం మా అబ్బాయికి ట్రైనింగ్ ఇచ్చే కోచ్ ఒక పెద్ద అకాడమీ పెట్టుకుందామని ఒక చోట బిల్డింగ్, ఒక పెద్ద హాల్ కట్టాడు. ఆ హాల్ కట్టిన దగ్గరికి రోజు రిపోర్టర్లు వస్తుంటే, సార్ ఇది మీరు మీడియా వాళ్ళు కదా, ఇది చూడండి అని నాకు ఇచ్చాడు. నాకు రోజు 10 ఫోన్లు వచ్చాయి సార్, మా సంగతి ఏంటని. నేను వాళ్ళందరికీ చెప్పేవాడిని, ఏమయ్యా ఆయన ఏదో బెంగాల్ నుంచి వచ్చాడు, ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నాడు అంటే, పబ్లిక్ డొమైన్లో కట్టకూడదు కదా అని, ఆ అబ్బాయి పబ్లిక్ ప్లేసెస్లో కట్టకూడదు కదా ఇట్లాంటిది అని. ఆయన దేశానికి మేలు చేసే ఒక పద్మశ్రీ అవార్డు వచ్చిన ఒక అమ్మాయిని కూడా తయారు చేశాడయ్యా ఆయన. మా అబ్బాయి కూడా ఆడుతున్నాడు,
వదిలేయండి అని అంటే లేదు సార్ అని పాపం చివరికి సమర్పించుకోవాల్సి వచ్చిందండి. నేను చెప్పాను, నేను డబ్బులు ఇవ్వటం అలా ఏం చేయలేనండి, మీరు చూసుకోండి అని చెప్పాను. నాకు రామోజీరావు గారి మీద కొద్దిగా బాధ కలిగించేది. అంటే ఆయన ఏ పరిస్థితుల్లో డెసిషన్ తీసుకున్నారు కానీ జర్నలిస్టులు తక్కువ మంది ఉండి జర్నలిజానికి విలువ ఉన్న సమయంలో వ్యాపార దృక్కోణంతో ఆయన స్టార్ట్ చేసిన మినీలు, ఆ మినీల కోసం విద్యార్హతలు కానీ అనుభవం కానీ ట్రైనింగ్ శిక్షణ కానీ లేని కంట్రిబ్యూటర్ వ్యవస్థ అనే దాన్ని బిల్డప్ చేయటం ఇప్పుడున్న దుస్థితికి కారణమని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు సార్. ఆయన ఊహించింది ఏంటంటే మినీల్లోకి అయితే జర్నలిజంలోకి వెళ్ళొచ్చు, చివరికి మంగళ షాప్ నుంచి కూడా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది మనకి అనేది అప్పట్లో. కానీ అది తెలుగు జర్నలిజాన్ని ముఖ్యంగా ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో అయినట్టు తెలుగు జర్నలిజాన్ని భయంకరంగా దిగజార్చిందని నేను స్పష్టంగా అనుభవించాను సార్. నేను కంట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు, అంటే నేను కంట్రిబ్యూటర్ స్టార్ట్ అయ్యి అప్పుడు ఇంతమంది కూడా లేరండి. నాకు అవకాశం రావడమే గొప్పతనం. నాకేముందండి, డిగ్రీ చదువుతున్నాను, నన్ను తీసుకొచ్చి వార్తలు రాయమన్నారండి. సరే ఎనీవే నాకు కొద్దిగా తెలుగు పట్ల ఏదో డొక్కసిద్ధి అంటారు ఏదో ఉంది కాబట్టి నడిపాను. నేను వాజ్ ఐ ఎలిజిబుల్ టు డూ దట్ బీయింగ్ ఏ స్టూడెంట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్? ఎట్లా ఎలిజిబుల్ అవుతానండి? నేను వచ్చా. సరే మరి నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఇక్కడ దాకా వచ్చావు అంటే ఏదో వచ్చాం, పరిస్థితులు లేకపోతే కొద్దిగా కష్టపడటమో పరిస్థితులు కారణంగా వచ్చాం. కానీ నాకు ఎప్పుడు అనిపిస్తుందండి, అంటే రామోజీరావు గారు ఉంటే నేను ఆయన అడగాలనుకున్నాను, సార్ మీరు ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? మంది ఎక్కువై మజ్జిగ పలచబడిన వాతావరణం మీకు కనిపిస్తుందా లేదా? చూడండి, అప్పటిదాకా జర్నలిజం అంటే ఒక జిల్లాకు ఒక జర్నలిస్ట్ ఉండేవాడు, మంచి కవర్ చేసేవాడు, బాగుండేది. కానీ ఉన్నట్టుండి దాంట్లో ఒక్కసారి 1000 మంది జర్నలిస్టులు జర్నలిజం ముసుగులో వచ్చేసి ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు, టీచర్లు, వెస్టెడ్ ఇంట్రెస్ట్లు అందరూ పోగయి ఈ జర్నలిస్ట్ ఈ పదానికి ఉన్న దాని ఒక అద్భుతమైన దాని దిగజారు. ఇది కారణమై ఉంటుందేమోనని నా అనుమానం అండి. ఆ టీచర్లు అలా చేరిన వాళ్ళు ఆ పోస్టుని, ఆ విలేకరి అనే పోస్టుని, అది పబ్లిక్ కాదు, అది చూపించి ట్రాన్స్ఫర్ అవ్వకుండా చేసుకునేవారు. ఇంకేమైనా పనులు కావాలంటే చేసుకునేవారు. పత్రిక 4 ముక్కలు రాసి పంపడం అది వేరే విషయం. అంటే నేను అందరి కంట్రిబ్యూటర్లని ఇక్కడ తప్పు పట్టాడండి. జీవితాన్ని ధారపోసిన వాళ్ళు ఉన్నారు నాకు చాలామంది. అలాంటి వాళ్ళని గుర్తించి రామోజీరావు గారు స్టాఫ్ రిపోర్టర్లను కూడా చేశారు. ఒక కంట్రిబ్యూటర్ని కోనసీమ తుఫాను సమయంలో ఒక 3 కంట్రిబ్యూటర్లు ఒళ్ళెరక్కుండా పనిచేశారు. వాళ్ళని టాప్ పొజిషన్లో తీసుకెళ్ళి కూర్చోపెట్టారు. ఇలాంటివి కూడా వేశారు. నేను మంచిగానే చెప్పుకుందాం. కానీ ఓ రకంగా ఈ టీచర్లు చేయడం వల్ల వచ్చింది సార్. అయితే ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా మనం చూడాల్సిన ఒక యాంగిల్ ఏంటండి, కంట్రిబ్యూటర్లను పెట్టావు. కంట్రిబ్యూటర్లకి నువ్వు ఏం పే చేస్తావు? వాళ్ళు రాసిన దానికి సెంటీమీటర్కి 2 రూపాయలు, అప్పట్లో నాకప్పుడు 1.25 రూపాయలు ఇచ్చేప్పుడు ఎంత ఇస్తున్నారో తెలియదు, ఫోటో కింద ఇచ్చేవాళ్ళు. అక్కడ ఒక పెద్ద లోపం జరిగింది సార్. సొసైటీలో ఒక మనిషికి విలేకరి అనే ఒక హోదా ఇచ్చావు, కానీ దానికి తగ్గ ఆర్థిక దన్ను ఇవ్వలేదు నువ్వు. వాడు ఈ హోదా మేనేజ్ చేయడానికి ఏం చేస్తాడంటే కార్యక్రమాలు మొదలు పెడతాడు. నీ ఫోటో వేస్తాను, ఏంటి పరిస్థితి? వాళ్ళు ఓపెన్గా ఈ విలేకరులు అనేవాళ్ళు, ఐఎమ్ నాట్ అగెనిస్ట్ టు ఎనీ కంట్రిబ్యూటర్స్ అండి, సిస్టమ్ గురించి మాట్లాడుతున్నా. వాళ్ళు ఏం చెప్తారంటే, అన్న మాకేమొస్తుందన్న ఈ సెంటీమీటర్ లేఖలు వచ్చేదంటే 2000 3000 కాదు, మమ్మల్ని చూసుకోవాలి కదా, మేము కూడా బతకాలి కదా అని అంటారు. వాస్తవమే కదా. నిజానికి రామోజీరావు గారు కంట్రిబ్యూటర్ సిస్టమ్ పెట్టినప్పుడు దానికి ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్ చేసి ఉంటే మాత్రం భలే ఉండేదండి. అది కాకుండా లూజ్ అయిపోయి అందరూ రామోజీరావు గారు మార్గదర్శకత్వం 95 దాకా మీ మాట వస్తుంది. 95 దాకా పర్ఫెక్ట్గా ఉందండి. ఎందుకంటే నేను తూర్పుగోదావరి జిల్లాకి సెకండ్ ఇన్ఛార్జ్ కింద పనిచేశాను. ఒక 58 మంది కంట్రిబ్యూటర్లు ఉండేవారు. ప్రాణాలు ఒడ్డి పని చేసేవాళ్ళు. ఒక తొండంగా మన అన్నవరం దగ్గర 3 నక్సలైట్లు 3 కాల్చి చంపేస్తే రాత్రి 7:30కి అది జరిగితే అక్కడి నుంచి యూనిట్ ఆఫీస్కి రావడానికి వాళ్ళకి ఏం పని అండి? కార్లు ఉండవు, ఏముండవు, ఇటు పట్టుకుని తీసుకొచ్చి ఫోటోలు ఇస్తే చాలు, ఫోటోలు ఇచ్చేవారు. ఇట్లాగా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళంతా బాగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఆ పనిచేసే ఆ వ్యవస్థని ఉపయోగించుకున్న వాళ్ళు ఉన్నారండి. కానీ అదే సార్, యాక్చువల్లీ ఆ వార్త అనే డెఫినేషన్ అంతా ఆ సిస్టమ్ పెట్టిన తర్వాత మారిపోయిందండి. ఇప్పుడు ప్రతి ఒక్కటి వార్తే అయిపోయింది.
అప్పట్లో కొన్ని ప్రమాణాలు కాదేది వార్త కన్నా కాదేది వార్త కన్నా వార్త కన్నా అదే ఇదో మనం ఎప్పుడు జర్నలిజం స్కూల్స్లో చెప్పుకుంటాముగా, మనిషిని కుక్క గరిస్తే వార్త కాదు. ఇప్పుడు మనిషిని కుక్క గరిచినా, మనిషిని గరిచినా, కుక్క కరవకపోయినా, మనిషి మాట్లాడక ఏదైనా వార్తే. ఇంకా సోషల్ మీడియా వచ్చిన తర్వాత అయితే ఇంకా మనిషిని చూసి పారిపోయింది అది కూడా వార్తే, అది కూడా వార్తే. ఇవన్నీ నేనైతే ఒక ఫీల్ అవుతున్న అంశం ఏంటంటే, అక్కడ ఏమన్నా బ్రేక్ అయిందేమో సిస్టము అని. అయితే ఒకటి, ప్రపంచవ్యాప్తంగా కూడా జర్నలిజం పట్ల ఇలాంటి విమర్శలు ఉన్నాయి. కానీ మనం దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి అరే ఇది కాకుండా ఉంటే బాగుండేది ఏమని అనిపించవచ్చు. నిజంగా కరెంట్ నుంచి కూడా మంచి మంచి జర్నలిస్టులు అయ్యారు, అంతా అయ్యింది. కానీ అదొక టర్నింగ్ పాయింట్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక్కడ నుంచి మనం మహిళా జర్నలిస్టులోకి వద్దామండి. మహిళా జర్నలిజంకి సంబంధించి వచ్చిన మార్పులు, ఒకప్పుడు మహిళా జర్నలిస్టులే లేరు, నైట్ డ్యూటీ వంగతోటి ఉద్యోగాలు కూడా ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా పోటీ పడుతున్నారు, చేస్తున్నారు, మగవాళ్ళతో సమానంగా తిడుతున్నారు. డెస్క్లో ఉన్న వాళ్ళని వదిలేసి మనం ఈ ఫీల్డ్లో ఉన్న మహిళా జర్నలిస్టులు ఈనాడులో సరే మా మదర్ కొన్ని రోజులే చేశారు, కొన్ని సంవత్సరాలు చేశారు. సరే నాకు అప్పుడే అబ్బురంగా అనిపించేది. తర్వాత నేను ఫీల్డ్లోకి వస్తే నాకు అసలు మహిళా జర్నలిస్ట్ కనిపించిన. కానీ ఈనాడు జర్నలిజం స్కూల్లోకి వచ్చిన తర్వాత జర్నలిస్ట్లో రమాదేవి గారు, విలాసిని గారు, పద్మశ్రీ గారు అని వాళ్ళందరూ ఉండేవాళ్ళు. పాపం వాళ్ళకి కొంత తక్కువ మంది ఉండేవాళ్ళు. కానీ రామోజీరావు గారు మహిళా జర్నలిస్టులకు కూడా ప్రోత్సాహం కల్పించేవారు. అయితే ఇదంతా బాగుందండి. ఉమెన్ ఒక మహిళ ఎడిటర్ అవుతుందా తెలుగు రాష్ట్రంలో అనేది నాకు అనుమానం అండి. ఎందుకు నాకు బాధ కూడా కలుగుతుంది. ఎందుకో తెలుసా అండి, నేను ఈ ఫీల్డ్ మొత్తంలో చూసిన దాంట్లో జర్నలిజంలో ఒక 98% పురుషులను చూసి ఉంటానండి, ఒక 2% మహిళలను చూసి ఉంటా. ఎప్పుడు కూడా ఈ మహిళలు బెస్ట్ బ్రెయిన్స్ అనిపించారండి నాకు. ఓకే, అక్రాస్ ది తెలుగు ఇంగ్లీష్ జర్నలిజం మహిళ జర్నలిస్ట్ అయితే చాలా బాగుంటుందని. సరే, డెక్కన్ క్రానికల్కి ఆ మేడం పనిచేశారు, జయంతి మేడం పనిచేశారు, అది వేరే విషయం. తెలుగులో మాలిని పార్థసారథి గారు ఉన్నారు. కానీ బెస్ట్ బ్రెయిన్స్ అండి వాళ్ళు. ఎథిక్స్ సమాజంలో నిజంగా ఉండాలని అంటే మహిళలు ఉండాలి. అది కళ నెరవేరుతుందో తెలియదు, కానీ ఉమెన్ ఎడిటర్ అయితే బాగుంటుంది. అయితే అది అయిపోయింది, అది నా ఫీలింగ్. రెండోది, చాలామంది జర్నలిస్టులు అవకాశాలు లేకనో లేకపోతే బెటర్ అవకాశాల కోసం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా వచ్చారండి. నాకు అది కూడా ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే ఉమెన్ వాయిస్లో ఒక ఉమెన్ విషయాన్ని చూసేదానికి మ్యాన్ న్యూస్కి చాలా తేడా ఉంది సార్. ఎందుకు నా మిస్సెస్ మీ ఇద్దరం రిపోర్టింగ్కి వెళ్ళేవాళ్ళం కదా, రిపోర్టింగ్ వెళ్తున్నప్పుడు నా యాంగిల్ వేరుండేది, తన యాంగిల్ వేరుండేది. తన యాంగిల్ ఎప్పుడు బెస్ట్గా ఉండేది. నేను 1-2 చోట్ల రాసా కూడా. ఉమెన్ దే థింక్ డిఫరెంట్లీ. ఆ బెస్ట్ ప్రొడక్ట్ వాళ్ళ దగ్గర నుంచి రాగలుగుతుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా మీద వస్తున్న బీభత్సకాండలో ఈ మహిళల జర్నలిస్టులు కూడా ఒక భాగం కావడం విచారకరం అండి. నేను చూస్తున్నాను. ఇప్పుడు ఏదో పేర్లు పెట్టుకొని వస్తారు, ఏదో కొన్ని ఛానల్స్లో కొన్ని రోజులు పనిచేశారు, ఒక చోట ఎక్కడో పనిచేసి వచ్చారు. ట్రైన్ అయ్యారా లేదంటే మేము ఉస్మాన్ యూనివర్సిటీ డిగ్రీ అని అంటారు. ఉస్మాన్ యూనివర్సిటీలో ఎట్లాంటి పరిస్థితుల్లో చదువుకుంటున్నారో నాకు ఒక ఐడియా ఉంది. ఎట్లాంటి టీచర్స్ ఉన్నారా లేరా. నా దగ్గరికి వచ్చి నేను ఉస్మాన్ అంటే, బాబు నాకు తెలుసులే బాబు ఉస్మాన్ సంగతి అని చెప్తాను. ఎందుకంటే టీచర్ లేకుండా ఇవి పేపర్లన్నీ సరిగ్గా చెప్పకుండా వచ్చే వ్యవస్థ. అట్లని ఉస్మానియాని తక్కువ చేయట్లేదు. మొన్నటిదాకా చాలా మంచి అన్ని విశ్వవిద్యాలయాలు అయితే మహిళా జర్నలిస్టులు అండి ఒక 2 సైడ్స్ తీసుకొని వాళ్ళు చేస్తున్న కొన్ని మాటలు, కొన్ని పదాలు ఈ మధ్యకాలంలో అయితే అంటే పేరు కూడా చెప్పడానికి నాకేం ఇబ్బంది లేదండి. మగధా న్యూస్ అని ఒకటి వస్తుంది. మగధా న్యూస్, ఎస్ఎస్ లక్ష్మి గారు. ఆ హ్యాష్టాగ్ అనే ఒక ప్రోగ్రాంలో ఒక మేడం వస్తారు. వారు ఇట్లా అంటే దినేష్ ఆకులు గారు వాళ్ళు వస్తారు. రచ్చ రాములమ్మ అనే ఒక ఆమె వస్తారు. తులసి చంద్ గారిది అంటే అదొక తులసి చంద్ గారిది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేటగిరీ అండి. వీళ్ళు వనజ గారు తులసి చంద్ గారు, వనజ గారు వాళ్ళ వాదన ఏదైనా కావచ్చు, వారి వాదన ఒక తార్కికంగా చేస్తారు. వాళ్ళ సైడ్ ఏదైనా తీసుకుంటే తెలిసిపోతుంది. అదేం తప్పేమి, అదొక స్టైల్ ఆఫ్ జర్నలిజం. కానీ ఈ కొంతమంది మహిళలు మాట్లాడుతున్నవి బూతులు మాట్లాడుతున్నారండి.
అసలు ఎంత అమానుషంగా ఉందంటే, అరే వీళ్ళని జర్నలిస్టులు అని క్లెయిమ్ చేసుకోవటం జర్నలిజానికి మచ్చ అనిపించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. మగవాళ్ళు కూడా మాట్లాడట్లే అలాంటి మాట్లాడట్లేదు, వీళ్ళు భయపడి ఎందుకు వచ్చిన గొడవరా అని. ఎందుకంటే బూతులన్నీ లేడీస్ రిలేటెడ్ ఉంటాయి, కేసులు అయితే ఏమైనా ఆగుతున్నారు. వీళ్ళకి ఆ మొహమాటం ఏం లేదు. పైగా ఈ మధ్య కాలంలో నేను చూసింది, తులసి చంది గారు ఆ రచ్చ రాములమ్మ అనేది చేసింది ఒక స్టోరీ, 2 దానికి ఆవిడ చేశారు. మళ్ళీ ఆమె చేసింది. అసలు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ కానీ కామన్ సెన్స్ కానీ ఏదైనా జర్నలిజంలో ఉన్న వాళ్ళ మీడియా మీద మీడియా, జర్నలిస్ట్ చేసుకోవటం కాదు. దీన్ని జర్నలిజం అనరు అసలు. అది ఒక వేరే, వీళ్ళు యాక్టివిస్టులా జర్నలిస్టులు అనేది వేరే విషయం. ఈ మాటలు ఏంటి, ఈ బూతులు ఏంటి, పైగా మళ్ళీ వీళ్ళని ఏమైనా అంటే మాత్రం లెటర్ తీసుకొని సజ్జనార్ గారు కలుస్తారు, మా మీద దాడులు జరుగుతున్నాయని. ఇప్పుడు సార్, రాజకీయ పార్టీలు చాలామందిని కూర్చోబెట్టి ఈ సోషల్ మీడియా ఫాలో కావటము, మనకు వ్యతిరేకంగా వచ్చే వార్తలను కౌంటర్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న వాతావరణంలో నేను జర్నలిజం చేస్తున్నాను అని ఈ పిచ్చి మాటలు, బూతు మాటలు, వన్ సైడెడ్ వెర్షన్స్ చేసుకుంటూ పోతే తిట్టకుండా ఎందుకుంటారు? వాళ్ళు పెయిడు, వీళ్ళు పెయిడు, తిట్టకుండా ఎందుకుంటారు? చూడండి, అసలు దాన్ని మనం జర్నలిజం ఇంకొకటి సార్, జర్నలిస్టు అనేవాడు చేయాల్సింది ఏంటంటే 2 వైపులా వాదనలు వినిపించాలి. బేసిక్ కామన్ సెన్సికల్ థింగ్. ఇప్పుడు ఏం నడుస్తుందంటే, మన ఆల్గరిథం ఎట్లా వర్క్ చేస్తుంది, మనకు యూట్యూబ్ వాడి నుంచి డబ్బులు ఎట్లా వస్తున్నాయంటే, ఒక సైడ్ నుంచే రెండో సైడ్ ఫిరంగులు పేలుస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి వర్కౌట్ అవుతుంది. అట్లా కాకుండా కాదు బాబు, శాంతియుతంగా ఉండాలి, మనం పద్ధతి ప్రకారం ఉండాలంటే సార్, వెర్షన్ లేకుండా ఎవరిదైనా. నేను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఒక వార్త చేశానండి. నేను పబ్లిక్కి వెళ్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వెర్షన్ లేకుండా, లేకపోతే ఆయన సంబంధికుల వెర్షన్ లేకుండా, నువ్వు చేసిన టాపిక్కి సంబంధించిన ఉన్నతాధికారి వెర్షన్ లేకుండా అది వార్త ఎట్లా అవుతుందండి? అసలు నీకు వెర్షన్ లేదు, కామెంటరీ, విపరీతమైన కామెంటరీ అంతే. పైగా ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని అరే ఒరే లబడి కొడక అనడం కామన్ అయిపోయిందండి. అట్లా అనద్దురా బాబు అని అంటే, నేను ఫేస్బుక్లో మోదీ గారు అని రాశాను. నేను జనరల్గా వాళ్ళకి రాసిన రాహుల్ గారు అనే రాస్తా, గారు అని పెట్టడం సంస్కారంగా ఫీల్ అయిన రాస్తా. ఇది ఎప్పటి నుంచి నేర్చావు, భజన చేస్తున్నావా అని అంటాడు ఒకడు నాతో కామెంట్స్లో. సరే, ఆ కామెంట్స్ పట్టించుకుంటే నేను ఈ మధ్య ఒక పోస్ట్ రాశాను, కామెంట్లో 5 రకాల కామెంట్స్ చేసేవాళ్ళు ఎదవలు ఉంటారు, ఎట్లుంటారు వాళ్ళు అనేది ఒకటి రాశాను అనుకోండి. అయితే గారు అని వాడకూడదు, గారు బూత్ అయిపోయిందండి. అయితే వీళ్ళందరినీ జర్నలిస్టులు అనటం కరెక్టా కాదా? వీళ్ళు యాక్టివిస్టులా? వీళ్ళని జర్నలిస్టులుగా పరిగణించడం అనేది ఒక బుద్ధి తక్కువ పనండి. జర్నలిజం ఇది కాదు. అట్లంటే వాళ్ళు అంటారు, మరి పత్రికల్లో పనిచేసిన వాళ్ళు జర్నలిస్టులు ఎట్లా అంటావు, వాళ్ళ మేనేజ్మెంట్లు కూడా పొలిటికల్గా పోయాయి కదా అని అంటారు. అది వాస్తవమే. కాబట్టి అయ్యా జర్నలిస్ట్ అంటే డెఫినేషన్ ఒకటి ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఇది తేలేది కాదు. వాస్తవాల మధ్య చిక్కుకున్న అవాస్తవాల చట్టం ఇది. అంతే, వాస్తవాలు ఉన్నాయి కానీ అవాస్తవాల చట్టం అది. నేను అందుకే ఈ మధ్యకాలంలో ఎవరో ఒకళ్ళు దీని మీద వాదన చేస్తే ఒకటి చెప్పాను, నీ పదాలు, నీ వీడియో ఎవరికి చూపిస్తావంటే, ఫస్ట్ ఎవరైనా, ఏ మహిళ అయినా పురుషుడైనా ఎవరైనా, నీ వీడియో నీ లైఫ్ పార్ట్నర్కి చూపించు, నీ బిడ్డకు చూపించు, మీ మదర్ ఉంటే మదర్కి చూపించు. ఫస్ట్ రిలీజ్ చేసే ముందు ఇది ఒకసారి విని చూడు అని. దాంట్లో వాళ్ళు ముఖ్యంగా మదర్ ఉంటే మదర్కి చూపించాలి. మదర్కి చూపించి, ఏంట్రా నా కడుపును పుట్టావు, చెత్త ఇదే నువ్వు మాట్లాడేది, దీని మీద నువ్వు బతికేది అని ఉమ్మేస్తుంది మదర్ అయితే. అట్లా బిడ్డలకు చూపించి అప్లోడ్ చేయండి. ఎథికల్ ఫ్రేమ్వర్క్స్ ఏం అక్కర్లా మీకు. జస్ట్ వాళ్ళు కన్విన్స్ అయ్యారా, నీ పదాలకు వాళ్ళు కన్విన్స్ అయ్యారా? ఇప్పుడు చూడండి, నా మెసేజ్ ఉందనుకోండి, ఒక్క పదం ఎక్స్ట్రా రాస్తే ఏంటి ఇది నాన్ సెన్స్, ఇది ఈ పదం ఏంటి, వాళ్ళు అన్నారు కదా, వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు కదా బాబు, ఈ కుదరదు. అంటే ప్యూర్ ఎథికల్గా ఉండాలని అంటే మన మదర్, మన కూతురు బెస్ట్ జడ్జెస్ అండి, బెస్ట్ జడ్జెస్. అయితే మహిళలు ఎవరికి చూపించాలి అని అంటే, మహిళలు కూడా ఫాదర్కి చూపించిన ఫాదర్ చెప్తాడు, ఏందమ్మా ఎట్లా తిడుతున్నావు నువ్వు, నేను తిడతారమ్మా వద్దని. ఎవరు ఫ్రేమ్వర్క్ సక్కర్లా. అయితే ఒకటి ఇప్పుడు చేస్తున్నావు, ఇప్పుడు మనం కొన్ని రోజులు కొన్ని ప్రోగ్రామ్స్ అయినా మనం చెప్పుకున్న మహిళలు మంచి చేసి ఉంటారు, వాళ్ళని బ్లాంకెట్ స్టేట్మెంట్గా తీసేయటం కాదు, కానీ పదాల వాడకంలో పదానికి ఒక బరువు ఉందని,
ఈ బరువున్న పదము ప్రజల మెదళ్ళలోకి వెళ్ళి కలుషితం చేసే ఆస్కారం ఉందని ఆ స్పృహ చాలామందికి లేకపోవడం విచారం. ఇప్పుడు వాళ్ళ వర్క్స్ని మనం తప్పు చేయటం కాదు, వాళ్ళ వర్క్ తక్కువ అనటం కూడా కాదండి. వాళ్ళకి 4 లక్షలు 5 లక్షలు వస్తున్నాయండి, వాడు తప్పని ఎట్ట చెప్తాం? వాళ్ళ లైన్ అది, వాళ్ళ వృత్తి అది, వాళ్ళ లైన్ అది. కానీ సంస్కారంగా చేయమంటారు, సంస్కారంగా చేయటం అంతే. సంస్కారంగా చేసేవాళ్ళు ఇప్పుడు వనజ గారి ఉన్నాయనుకోండి, మా ప్రాంతం నుంచి వచ్చిన మహిళ, నేను ఫస్ట్ నుంచి కూడా ఆమె వీడియోస్ చూస్తూ ఆమె జర్నలిజం ట్రాక్ చేస్తూ ఉన్నాను. నాకు సీనియర్ ఆమె వాదన చేస్తారు, కమ్యూనిజం రిలేటెడ్ యాంగిల్తోనే చేస్తారు, కానీ మాటలు తోలరు. మాట తోలటం అంటే బూతులు మాట్లాడటము, పచ్చి బూతులు మాట్లాడటము, కావాలని చేయటం చేయరు మిగతా వాళ్ళలాగా. అట్లా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే ఓకే. ఇప్పుడు నేను చూసుకునే లిస్ట్, నేను రాకా సుధాకర్ గారి వీడియోలు చూస్తాను సార్, రైట్ నుంచి రైట్ యాంగిల్ ఏంటని, లెఫ్ట్ యాంగిల్ ఏమైనా కావాలంటే వనజ గారిది, వారి వేణుగారు చేసే యాంగిల్స్ చూస్తాను. అంటే నాకు సమగ్రమైన ఐడియా రావడం కోసం చూసి. ఈ మధ్య వాళ్ళు కూడా వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్నారు. అంటే వ్యక్తులు టార్గెట్ చేయకపోతే నడవదు సార్. ఇప్పుడు మన ఆల్గరిథం బేస్డ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక మనిషిని కొడితేనే చూస్తారు, మీరు వ్యక్తులను టార్గెట్ చేయొచ్చు, కానీ మిమ్మల్ని ఎవరు టార్గెట్ చేయకూడదు అని అనుకుంటారు వాళ్ళు. అది నడవదు సార్. మనం ఎలాంటి వాతావరణంలో ఉన్నామంటే సార్, మనల్ని మనం బండలేయచ్చు, ఎదుటివాడు మన మీద బండేయకూడదు అని అనుకుంటూ ఉంటాం. అది ఓకే. వ్యక్తుల్ని టార్గెట్ చేయటం అనేది కొన్ని చేస్తేనే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. కొంత ఇప్పుడు సార్ మొత్తం అసలు మనం చూసే దృక్కోణాల నుంచే తేడా ఉందండి. అంటే నాకు అనిపిస్తుంది ఈ ఎథికల్ ఆస్పెక్ట్స్ నుంచి చూస్తే, ఇప్పుడు 3 రకాల వాళ్ళు జర్నలిస్టులుగా వాళ్ళు భావిస్తున్నారండి. ఒకళ్ళు, అంటే అది థియరీ ఉంది దీనికి యాక్చువల్లీ, డ్యూటీ బేస్డ్. ఒక జర్నలిస్ట్గా నీ డ్యూటీ ఏంటో నువ్వు చెయ్యాలి, అది ఇమాన్యుయల్ కంట్ అనే ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం, డియరెంటాలజీ అని అంటారు దాన్ని. ఆ తర్వాత యుటిలిటేరియన్ థియరీ అని ఒకటి ఉందండి, బ్యాంథమ్ మిల్ అని వాళ్ళు చేశారు. యుటిలిటేరియన్ థియరీ అంటే ఇక్కడే వచ్చింది సమస్య. ఫస్ట్ ఆయన ఏమో జర్నలిస్ట్ డ్యూటీ ఏంటో అది చేయమన్నాడు. రెండో ఆయన బ్యాంథమ్ అండ్ మిల్ ఈ సిద్ధాంతం యుటిలిటేరియన్ అంటే విస్తృత ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేది ఏదైనా నువ్వు చేయవచ్చు అని అన్నాడు. విస్తృతంగా జనబాహుళ్యానికి ఎక్కువ మందికి ఉపయోగపడితే అది. రామోజీరావు గారు అన్నది సిద్ధాంతం ఇదే. నేను ఎన్టీ రామారావు గారికి ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది, మేము మా ఫ్రెండ్ ఒకడు బిహెచ్ రామకృష్ణ అని, బొబ్బిలి రామకృష్ణ వాడు ఒక ప్రశ్న అడిగాడు ఒక మీటింగ్లో, సార్ ఇదేంటి సార్ మీరు అసలు మనం రామారావుకి ఎందుకు ఇచ్చాము, చంద్రబాబుకి ఎందుకు ఇస్తున్నాము అంటే, విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఇవ్వాల్సి వచ్చింది, రాష్ట్రాన్ని కాపాడటం కోసం ఇవ్వాల్సి వచ్చింది అన్నది యుటిలిటేరియన్ థియరీ అండి. మూడోది అరిస్టాటిల్ గారు చెప్పింది ఏంటంటే ప్యూర్ ఎథిక్స్, దాంట్లో గోల్డెన్ మీన్ అనేది చెప్పాను నేను. ఈ 3 జర్నలిజమే అని అందరూ భావిస్తున్నారు. అది వచ్చిన సమస్య. నేను నా డ్యూటీ ప్రకారం, ఇప్పుడు జంతర్ మంతర్లో ఉద్యమం జరుగుతుంది, ఒక జర్నలిస్ట్గా నా ఉద్దేశం ఏంటి, అక్కడ పిల్లల మీద దాడి చేసిన ప్రభుత్వానికి కారణమైన వాడిని తిట్టాలి. నేనేమంటానంటే, నీకు ఆ వీడియో బిట్లో కనిపించేది ఏంటి, పిల్లవాడిని పోలీసుడు కొడుతున్నదే కనిపిస్తుంది, కానీ పిల్లోడు రాయేసింది నీకు కనిపించి ఉండదు కదా, అది నువ్వు డ్యూటీ అనుకో. అది నిజం, ఏది నిజం అనేది సమస్య. ఏది నిజం కనుక్కోవాలంటే అక్కడికి పోవాలా. ఇప్పుడు పొయ్యి చేసే జర్నలిజం కాదు ఇది, చూసి చేసే, ఇది పొయ్యి చేసే జర్నలిజం, చూసి చేసే జర్నలిజం ఇది. కాబట్టి ఏది నిజం అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి, పిల్లలు ఉద్యమం చేస్తున్నారు, ఇది చాలామంది ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి మేము దాన్ని వీడియో చేయాలి, వాళ్ళకు అనుకూలంగా చేయాలని, వాళ్ళ వైపు ఉండాలని, విస్తృత ప్రయోజనాలని 2 సూత్రం బట్టి కొంతమంది జర్నలిజం చేస్తున్నారు. కానీ నేననేది ఏంటంటే ప్యూర్ ఎథిక్స్, గోల్డెన్ మీన్. ప్యూర్ ఎథిక్స్ అంటే ఏంటంటే నువ్వు అన్ని వైపుల నుంచి చూసి అన్ని వాదనలతో చెయ్యాలి. నీ బోడీ కామెంటరీ ఎందుకు దాంట్లో, నువ్వు వాస్తవమే చెప్పు. పిల్లల మధ్య ఉద్విగ్న వాతావరణం జరిగింది, వాళ్ళు కొట్టుకున్నారు, రాళ్ళు వేసుకున్నారు, టీయర్ గ్యాస్ జరిగిందని చెప్పు. నీ హెడ్డింగ్ ఏముంటుందంటే పిల్లలపై పోలీసులు దమనకాండ అంటారు. మరి 180 మంది పోలీసులు గాయపడి ఉన్నారు కదా. ఇది ఒక ఎగ్జాంపుల్కి చెబుతున్నా, నేను ఏ సైడు లేను, ఒక ఎగ్జాంపుల్కి చెబుతున్నా. సో ప్రతివాడు కూడా ప్యూర్ ఎథిక్స్ కోసం పాటుపడితే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంది, నీతి నిజాయితీలు ఉన్నంతకాలం. సార్ మన లైఫ్ అంతా దేని మీద ఆధారపడింది సార్, ఎగ్జాక్ట్లీ మొత్తం భూమండలం, మన జీవితాలన్నీ కూడా ఎథిక్స్ మీదనే ఆధారపడి ఉన్నాయి. ఎథికల్, ఏది నిజం ఏది మంచి అనే దాని మీదనే ఆధారపడి ఉన్నాయి. ఇది మనం చెడగొట్టుకొని మనం డబ్బుల కోసం అని చేస్తున్నామంటే ఈ వృత్తి పేరు చెప్పుకొని ద్రోహం చేసినట్టు. దీనివల్ల ఏమిటి, ఎవరికి ప్రయోజనం ఉంటుంది? వ్యక్తిగత ప్రయోజనాలు జరుగుతాయి ఒకటి, 2 వృత్తికి, సమాజానికి కాదు వృత్తికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు.
అసలు వృత్తి అనేదే లేదు కదా ఇప్పుడు. వృత్తనే అంటే ఈ ఇప్పుడు దీన్ని మొబైల్ different- పట్టుకుని ప్రతివాడు జర్నలిస్టే. అది క్లెయిమ్ చేసుకున్నామని ఒప్పుకోకూడదండి మనం. దే కెనాట్ ఇప్పుడు బి కాల్డ్ ఇప్పుడు వాళ్ళు సిటిజన్ జర్నలిస్టులు అని పెట్టుకోమనండి, లేకపోతే యాక్టివిస్టులు అని పెట్టుకోమనండి, లేకపోతే ఇంకేదైనా పెట్టుకోమనండి. వాళ్ళు జర్నలిస్టులు ఎట్లా అవుతారు? ఇదే పెద్ద సమస్య వచ్చింది. ప్రతి ఒక్కటి జర్నలిస్ట్ అని పోయి జర్నలిస్టులు అంటుంటే ఇప్పుడు ఇదివరకు నేను జర్నలిస్ట్ అంటే కొద్దిగా విలువగా చూసేవాళ్ళు సార్. ఇప్పుడు జర్నలిస్ట్ అని అంటే పక్కన అసలు ఘోరంగా చూస్తున్నారు. మామూలుగా అబ్బో జర్నలిస్ట్ అని చెప్తే ఇంకా ఈ జర్నలిజంలో ఎథిక్స్ అనే గురించి మాట్లాడటానికి నవ్వుతారండి. ethics అంటే. ఈ జర్నలిజం తీసేసి జర్నలిజం పెట్టుకుంటే బెటర్ ఏమోనండి. అందరూ జర్నలిస్ట్ నేను జర్నలిస్ట్ ఒప్పుకోను. అంటున్నారు కానీ ఇప్పుడు జరుగుతుంది అదే కదా. జరుగుతుంది అదే అంటే అంతా అట్లేదండి. అంటే మనము ఈ వృత్తి సరే ఒకటండి, 4 అంగాలు ప్రజాస్వామ్యానికి ఉంటే అన్ని అంగాలలో చొరబడిన పిచ్చితనం, లేకపోతే అనైతికత్వం, ఒక అసత్యాలు, డబ్బు కేంద్రీకృతంగా రాజకీయాలు, వ్యక్తి ఆరాధన అలాంటివి చొరబడినట్టు అన్ని అంగాలలో ఇంక చివరికి న్యాయ వ్యవస్థలో కూడా చొరబడింది. ఆ పరిస్థితిలో సమాజంలో భాగమైన మీడియా మాత్రమే స్వచ్ఛంగా ఉండాలి అంటే ఎట్లా కుదురుతుంది? సాధ్యం కాదు. ఇప్పుడు ఇక్కడ నేను మీతోటి విభేదిస్తానండి. ఏ రంగం మీదైనా మీరు వాడచ్చు, ఏ రంగం మీదైనా మీరు వీడియో చేయొచ్చు, ఏ రంగాన్నైనా విమర్శించవచ్చు, ఏ రంగం మీద రాయేసరచ్చు. కానీ న్యాయ వ్యవస్థని ఏమీ అనకూడదు, ఏమీ అనకూడదు. ఏమనంటే ఆ ఒక్క సంస్థకే వ్యవస్థకే ఇప్పుడు శాంక్టిటీ ఉంది, అనుమానం లేదు. కానీ ఆ వ్యవస్థలో ఇలా తప్పు జరిగిందని చెప్పడం కూడా చేయకూడదు. మరి నేను ఏమిటంటే ఇది కోర్టులో ఉంది, నువ్వు కోర్టు గురించి మాట్లాడావు, ఇది సబ్జుడీస్ అవుతుంది అంటారు. ఒక నిజానికి అంటే మాట్లాడకూడదు నాకు తెలియదు, కానీ అసలు ఆ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఎలా పుట్టిందో మనకు తెలుసు. చీఫ్ జస్టిస్ గారు ఒక కోర్టు ప్రొసీడింగ్లో చేసిన ఒక వ్యాఖ్య నుంచి వచ్చింది. మరి అలాంటి వ్యాఖ్య చెయ్యొచ్చా చేయకూడదా అనేది, అంటే ఆయన తప్పుపట్టేంత పెద్దవాళ్ళం కాదు మనం. కానీ ఒక మాట జారితే ఇంక మళ్ళీ వెనక్కి రాదు కదా. ఇప్పుడు అది మొత్తం టోటల్గా అది ఒక పార్టీ కింద రూపుదిద్దుకుని రేపు జనరల్ ఎలక్షన్స్లో పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఉన్నారో లేదో లేదు. అందుకని ప్రతి వ్యవస్థ ఇదిగా ఉండాలి. ప్రతి వ్యవస్థ విమర్శని సద్విమర్శగా తీసుకోవాలి, పునరాలోచించుకోవాలి, చేసుకోవాలి, తప్పులు ఉంటే సర్దుకోవాలి. అది ఒక జర్నలిజానికే అని కాదండి, అన్ని వ్యవస్థల గురించి చెప్తున్నాను. నిజానికండి ఒక పదానికి ఎంత వాల్యూ ఉంటుంది, ఒక పదము ప్రభావశీలంగా పనిచేసి ఇతరులని ఎంతగా ఐక్యం చెందుతుంది అనడానికి ఈ కాక్రోచ్ అనే మాట ఒక ఉదాహరణ అండి. జర్నలిస్టులు కానీ యాక్టివిస్టులు కానీ ఈ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పదానికి వెయిట్ ఉంటుందని, అది ప్రజల మెదడని ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్ళ కదలిక అని చెప్పాడు ఆయన, కాళోజీ గారు. ఇది నిజమని నమ్మి సమాజానికి మేలు చేయటం కోసమే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని మన సోదరమణులు ఉపయోగించుకోవాలని ఆశిద్దాం సార్. అంతే ఇప్పుడు ఒకళ్ళ మీద రాళ్ళేయడం కాదు, ఆ రాళ్ళేసిన ద్వారా 4 లక్షలు 5 లక్షలు వస్తుంటే అది శాశ్వతం కాదు. మీరు ఈరోజు కాస్త కంఫర్టబుల్గా ఉండొచ్చు, బట్ ఇప్పుడు ఒక సిద్ధాంతం ఉంది, కర్మ ఎవరిని వదిలిపెట్టదు, అది ఇవ్వాల్సిన టైంలో ఇవ్వాల్సిన ఫలితం ఇచ్చేస్తుంది అనేది. అది వచ్చేదాకా కూడా వీళ్ళకి తెలియదు. ఈ కర్మ సిద్ధాంతం అనేది వీళ్ళకి పెద్ద పట్టదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎలా బతుకుతున్నాము, ఇప్పుడు బాగున్నాము లేదని చూసుకుంటున్నారు. కానీ మన తర్వాత అది వాళ్ళు కూడా బాగుండాలని మన పూర్వీకులు కోరుకున్నారు, మన తల్లిదండ్రులు మన పిల్లలు బాగుండాలని కోరుకున్నారు. వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. వాళ్ళు మేమే బాగుండాలని కోరుకుంటే మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. దానికి వీళ్ళందరికీ తెలియాలి. ఇప్పుడు జర్నలిస్టులని ఎలైట్ గ్రూప్లో చేరుస్తూ సుప్రీంకోర్టు చేసిన జడ్జిమెంట్ మీరు ఎంతవరకు సమర్థిస్తారు? అయితే సుప్రీంకోర్టు ఈ కేసు అంతా నేను ఫాలో అయ్యానండి. ఫస్ట్ గోపన్పల్లిలో ఇచ్చారు, తర్వాత బ్యాచ్ వాళ్ళకి అది గొడవ జరుగుతుంది. పాపం చాలామంది చనిపోయారు కూడా, 72 మంది చనిపోయారు. అది చాలా విచారకరమైన విషయం. చనిపోయిన ప్రతి వాళ్ళ మాట, చనిపోయే ముందు వచ్చిన మాట నా స్థలం నాకు వస్తుందా లేదా, ఇదే మాట. అవును, అది ఒకటి బాధాకరం. అయితే జర్నలిస్టులకు సంబంధించి కనీసం అంతవరకైనా సుప్రీంకోర్టు ఎగ్జంప్షన్ ఇచ్చుంటే బాగుండేది. అయితే అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే అది కేవలం జర్నలిస్టులకే కాకుండా మిగతా వర్గాలను కూడా ఆ గ్రూప్లో చేర్చి ప్లీడ్ చేశారు. దానివల్ల జర్నలిస్టులను కూడా ఆ గ్రూప్లో చేర్చేసి ఇవ్వలేదు. అయితే
జర్నలిస్టులు ఎలైట్ అనేది వాళ్ళు ఏదో ఢిల్లీ బేస్డ్ టీవీ ఛానల్స్ వాళ్ళని చూసి, అర్నబ్ గోస్వామిని చూసి, రాజ్దీప్ సర్దేశాయిని చూసి వాళ్ళ అభిప్రాయానికి వచ్చారని నా అభిప్రాయం అండి. ఎట్లా అవుతారు? అది ఇప్పుడు ఆ గ్రూప్లో ఉన్నవాళ్ళు చాలామంది జర్నలిజాన్ని ఒక పరమ పవిత్రమైన వృత్తిగా భావించి ఇంకేమీ పనులు చేసుకోకుండా కేవలం వృత్తే మనకు ఆధారం అనుకుని చేసిన వాళ్ళే ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి స్థలాలు రావాలి. ఎందుకంటే ఆ ఒక్క బ్యాచ్ వరకైనా ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి? ఎవరు జర్నలిస్ట్ అనే సమస్య ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇక మనం ఏం చేయలేము. ముఖ్యమంత్రి గారు చేయలేము కాబట్టి ఆ సుప్రీంకోర్టు ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఎఫర్ట్స్ ఏవో జరుగుతున్నట్టున్నాయి. ఒకవేళ సుప్రీంకోర్టు దానికి కట్టుబడి ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా రియాక్ట్ కావాలి. ఎందుకంటే నేను మొన్న కేటీఆర్ గారిది ఒకటి చూశాను, ఇంటర్వ్యూ ప్రెస్ క్లబ్లో జరిగింది, మీట్ ది ప్రెస్. అట్లే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు మేము సెటిల్ చేస్తామని. ఎందుకంటే మీరు అన్నట్టు అప్పట్లో 2 లక్షలు అండి, నా ఫ్రెండ్స్ చాలామంది కట్టున్నారు. ఆ 2 లక్షలు ఇప్పుడు ఖచ్చితంగా అవును, అందుకని అది ఇవ్వడానికి ప్రభుత్వాలకు ఇష్టం లేదు. అది అన్యాయం కదా, జర్నలిస్టుల పట్ల సరిగ్గా వ్యవహరించినట్టు కాదు. సరే, ఒక మాట అయిపోయింది. జర్నలిస్టులకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా, జర్నలిస్టులు తీసుకోవచ్చా తీసుకోకూడదా వేరే విషయం. ప్రభుత్వం ఆఫర్ ఇచ్చిన ఒక అవకాశాన్ని వాళ్ళు తీసుకున్నారు. ఈ బ్యాచ్ వరకైనా కూడా ఖచ్చితంగా ఇమీడియట్గా ఇవ్వాలని నేను గట్టిగా అనుకుంటున్నాను సార్. అది ఇవ్వకపోవడం అన్యాయం అని ఫీల్ అవుతుంది. అంటే ఈ స్థలాల గురించి కాదు నేను చెప్పేది, మామూలుగా ఎలైట్ జర్నలిస్టులు ఎంతమంది ఉంటారు మన రాష్ట్రంలో అంటే అది రాంగ్ అండి. ఇప్పుడు ఇంకా ఘోరం అయిపోయిందండి పరిస్థితి. ఇదివరకైనా కొద్దిగా బాగుండేది. మీరు ఇందాక రామోజీరావు గారికి సంబంధించి 1,00,00,000 వస్తున్నాయన్నారు. 2 పే కమిషన్స్ లేకపోతే ఆ పరిస్థితి వచ్చేది కదా సార్. నేను 92లో ఉద్యోగంలో చేరినప్పుడు 3,600 రూపాయల జీతం సార్. 3,600. నవీన్ నగర్లో 600 రూపాయలు పెట్టి అద్దెకి తీసుకొని మిగతాది బండి నడిపాం. ఏదో చిన్న ఇల్లు తీసుకొని ఉన్నాం అనుకోండి. హిందూలోకి పోయేసరికల్లా అది ఒక 25,000-30,000 అయింది. ఇంకా తర్వాత పెరుగుతూ వచ్చింది అనుకోండి. అయితే జర్నలిస్టులు ఇలైట్ అంటే ఫైనాన్షియల్గా వాళ్ళు ఆ ఉన్నత వర్గం అని అనుకోవటం మాత్రం అదొక మూర్ఖత్వం అండి. అది తప్పు. పైగా ఇంకొకటి అండి, జర్నలిస్టుల అవినీతికి సంబంధించి కూడా ఈ సమాజానికి ఒక ఏమంటారంటే బ్యాడ్ క్యాలిక్యులేషన్ ఉందండి. ఇప్పుడు ఫీల్డ్లో ఉన్న ప్రతి జర్నలిస్ట్కి ప్రతి పొలిటీషియన్ డబ్బులు పంపడండి. 1-2% మంది కూడా పంపరు. డెస్క్లో పనిచేసే వాళ్ళందరూ కూడా డబ్బులు సంపాదిస్తున్నారు అనడం అంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఎందుకంటే అడే నైట్ డ్యూటీ చేసుకుని వాడు మళ్ళీ పొద్దున్న లేచి నిద్రపోయి పిల్లల పరిస్థితి చూసుకుని మళ్ళీ డ్యూటీకి పోవడం ఇదే అయిపోతుంది. డబ్బులు రావడం ఉండదు. ఎవరంటే మేనేజ్మెంట్లు డబ్బులు తీసుకుంటాయి. మేనేజ్మెంట్లకి సన్నిహితంగా ఉన్న కొంతమంది ఇన్ఫ్లుయెన్స్డ్ జర్నలిస్టులు తీసుకుంటారు. దీన్ని మొత్తాన్ని వృత్తికి ఆపాదించి అందరూ ఇలైటు, అందరూ డబ్బులు సంపాదిస్తున్నారు అనడం ఐ డోంట్ అగ్రీ విత్ దట్ అండి. ఓన్లీ మేనేజ్మెంట్లే ఇలైట్ జర్నలిస్టులు కాదు. అదే ఇప్పుడు ఈ జర్నలిజం ఫీల్డ్లో మొత్తం మీద మీ ఒక మంచి అనుభవం, మీ జీవిత అనుభవంలో మంచి అనుభవం అంటే సార్, నేను ఒకసారి హిందూ రిపోర్టర్గా ఉన్నప్పుడు నల్గొండలో ఒక గిరిజన ప్రాంతంలో ఒకతను, అప్పుడు కరువు కాటకాలు ఉన్నాయి, కొద్దిగా కరువు కాటకాలు ఉన్నప్పుడు నేను చనిపోయాడు అతను చనిపోయినప్పుడు అతని ఆర్థిక పరిస్థితులు, అతను చనిపోవడానికి ముందున్న కారణాలన్నీ నేను స్టడీ చేసి ఇది స్టార్వేషన్ డెత్ ఇది అని నేను ఒక అభిప్రాయానికి వచ్చి ఒక వార్త రాశాను. అన్ని జర్నలిజానికి సంబంధించిన సూత్రాలన్నీ పాటిస్తూనే, జర్నలిజం సూత్రాలు అంటే ఏంటంటే, జర్నలిజంలో ప్రధానమైన సూత్రం ఏంటంటే సోర్సెస్ని నువ్వు బిల్డప్ చేసి సోర్సెస్ని రాయగలగాలి. దాంట్లో రాస్తే అది పర్ఫెక్ట్ వార్త. అన్ని సోర్సుల్ని టచ్ చేశా, అధికారులతో కూడా మాట్లాడా, అధికారుల వెర్షన్ కూడా ఇచ్చి చేశాను. దాన్ని ప్రాతిపదికగా తీసుకుని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒక కమిటీ పంపించారు. దాని మీద చర్చ జరిగింది. అది నాకు తృప్తి కలిగించే అంశం. పైగా ఇక నల్గొండ రిపోర్టర్గా ఉన్నప్పుడు నేను రైతుల సమస్యల మీద, వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం మీద, ఫ్రంట్ లైన్కి కూడా వ్యాసాలు రాశాను. హిందూ ఫ్రంట్ లైన్కి చాలా వ్యాసాలు రాసాం. సో ఇలాంటివి అంటే ప్రజలకి సంబంధించి వాళ్ళ జీవితాలను ప్రభావితం చేసే అంశాల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి జర్నలిజానికి సంబంధించిన అన్ని ప్రాతిపదికలని తీసుకుని వార్తలు రాయటం, అది నాకు ఎప్పుడు కూడా ఆ రూరల్ జర్నలిజం
చాలా తృప్తి కలిగించే అంశం సార్. రామోజీరావు గారు కూడా అదే కదా, ఆ? రామోజీరావు గారు కూడా అదే పట్టుగొమ్మ. అంతే అంతేనండి. చేదు అనుభవం ఏమైనా ఉందండి? చేదు అనుభవం బాసులు అండి. నాకు బాసులు నచ్చలేదండి జర్నలిజంలో. వరస్ట్. బాసుల గురించి కాదు నేను చెప్పేది. అచ్చా, వృత్తిపరమైందా? వృత్తిపరమైనది అంటే చేదు అనుభవం అంటే చేదు అనుభవం నేను ఫీల్ అయింది ఒకటి ఏంటంటే, అప్పట్లో నయీం అని ఉండేవాడు. నేను నయీం అనే ఒక కరుడు కట్టిన నేరగాడు. ఆ నల్గొండ ఏరియాలో నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు అతని హవా చాలా ఉండేది, కానీ అతని మీద ఏం రాయలేకపోయామండి. అంటే సమాచారం వచ్చేది కాదు, ఏదైనా ఇస్తే వద్దు, ప్రమాదం వద్దు అనేవాడు. జర్నలిస్ట్ అది ఒకటి, ఆయన మీద రాయలేకపోయానే నేను అని ఒక బాధ మాత్రం నాకు ఉందండి. చేదు అనుభవాలంటే ఎప్పుడు ఎక్కువ పెద్దగా ఏం లేవు, ఎందుకంటే డెస్క్లో ఉన్నప్పుడు పెద్దగా రాసే ఉండేవాళ్ళు, కప్పలం అంతే చేసేవాళ్ళం. ఇన్ఛార్జ్ ఏం చెప్తే చేయడం అంతే. అయితే నేను కొద్దిగా ఎడిషనల్గా పోయి రాసేవాడిని, వ్యాసాలు రాసేవాడిని, వసుంధరకి రాసేవాడిని, సండే మ్యాగజైన్కి కంట్రిబ్యూట్ చేసేవాడిని కాబట్టి చాలా మధురమైన అనుభవాలే ఎక్కువ ఉన్నాయండి. ఈ జర్నలిజం ఒక పవిత్రమైన వృత్తి అని నేను నమ్ముతున్నాను. ఇంట్లో కూడా ఆ వాతావరణం ఉంది. గర్వంగా చెప్పుకునే అంశాలు మాత్రం ఉన్నాయండి. గర్వంగా చెప్పుకునే ఏంటంటే, అక్కడ కూడా ఐ షుడ్ గివ్ క్రెడిట్ టు మై వైఫ్. నేను హిందూ రిపోర్టర్గా ఉన్నప్పుడు ప్రెస్ క్లబ్, నల్గొండ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ కూడా ఉండేవాడిని నేను. మా ఇంటికి డబ్బుల సంచులు వచ్చేయండి, డబ్బుల సంచులు. ఏ రోజు కూడా నేను తీసుకోలేదు సార్. అంటే నేను బయట స్ట్రిక్ట్గా టీ కానీ వాళ్ళది తీసుకోవటం కానీ ఏం చేసేవాడిని కాదు. ఎవరు ఇచ్చారు ఏంటనేది అనవసరం చెప్పటం. పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు బాగా వచ్చేది. ప్రతి సంవత్సరం అట్లా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు పంపించిన, అసలు ఆ డబ్బులు తీసుకొని ఉంటే నేను పాటికి ఒక 50-60 కోట్ల రూపాయల అధిపతిని అయ్యేవాడిని అప్పట్లో పొలాలు కొని ఉంటే. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, నేను వై ఐ కన్సిడర్ ఉమెన్ ఆర్ హైలీ ఎథికల్. సరే, ఒకరోజు అట్లా వచ్చింది, ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ పార్టీ నాయకుడు పంపించాడు వచ్చింది. నేను చెప్పాను అతనికి, నేను హిందూ రిపోర్టర్ని, నేను నీకు సహకరించేది ఏమి ఉండదు, నీ గురించి రాసేది కూడా ఏమి ఉండదు, తీసుకెళ్ళమన్నా. లేదు సార్, మేడం చెప్పారు, ఒక మినిస్టర్ మేడం చెప్పారు, మీరు తీసుకోవాల్సిందే, మీరు అసలు ఏమి తీసుకోరట, నన్ను పంపించారు ప్రత్యేకంగా. ఆయన పెద్ద తెలంగాణ నాయకుడు, ఇప్పుడు పంపించారు, నన్ను తీసుకోవాల్సిందే అని అన్నారు. తీసుకోనండి అని ఇంట్లోకి పోయా. ఇంట్లోకి పోయిన తర్వాత నా మిసెస్తో ఒక మాట అన్నా, ఏమో ఇతను రెగ్యులర్గా తెస్తున్నాడు, ప్రతిసారి వద్దంటున్నాం, ఇవి ఒకసారి తీసుకుందామా అన్న. దుర్బుద్ధి కావచ్చు, జోక్ అడిగానో నాకు ఇప్పుడైతే గుర్తులేదు. ఎప్పుడు వద్దు అనడం ఎందుకని, దాన్ని దేనికి వాడతామనేది తర్వాత సంగతి అని. కుటిలత్వం ఉంటుంది కొద్దిగా, వస్తుంది కదా అనే దురాశ కూడా ఉండొచ్చు, ఐ డోంట్ నో. అక్కడండి నా మిస్సెస్ ఒక మాట చెప్పింది, రాము ఓ పని చేయి, ఫస్ట్ టైం నీకు అది తీసుకోవాలనే మాట నీ నుంచి వచ్చింది కదా, నువ్వు తీసుకొని ఉంచుకో. వాళ్ళ నాన్నగారు పుట్టపర్తిలో పనిచేస్తారు. రాత్రికి నాకు పిల్లలకి పుట్టపర్తి రిజర్వేషన్ చేయించు, నేను వెళ్ళిపోతాను. ఒక చంపపిట్లాగా అనిపించిందండి. అయితే టు బీ ఫ్రాంక్, ఐ వాజ్ నాట్ సీరియస్ అబౌట్ మనీ. నాకు గౌరవం, అంటే తను నన్ను ఆ పాత్రలో ఎప్పుడూ ఉంచింది తను. ఐ షుడ్ బి గ్రేట్ఫుల్ టు హర్. ఈ పిహెచ్డి కూడా తనే కారణం నాకు. ఇప్పటికీ కూడా ఎథికల్, మా పిల్లలకి చెప్తున్నా కూడా, ఎథిక్స్ మనం పాటించాలి, నష్టపోతాం, మాట్లాడాలి, ఎథిక్స్ గురించి మాట్లాడాలి, మనం నష్టపోతాం, అవమానానికి గురవుతాం, అయినా సరే ఎథిక్స్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఈ బెస్ట్ థింగ్ ఒక మనిషిగా మనం చేయగలిగింది ఏంటంటే, నీతి నియమాలతో సమాజం ఉంటే అందరికీ, చాలామందికి ఎక్కువ మంచి జరుగుతుంది అనేది స్పృహ లేని వాళ్ళు ఉన్నారు. ఈ రణగణ ధ్వనిలో మధ్యలో కూడా వీ షుడ్ బి ఎథికల్. వేరే అమౌంట్, వేరే డబ్బులు, మనం కష్టపడేది కాకుండా వేరే డబ్బులు సాధించకూడదు అనేది, ఇది నాకు ఎప్పుడు చాలా క్లాసుల్లో కూడా చెప్పాను నేను. నాకు ఇది ఎప్పుడూ నవ్వు వస్తుంటుంది, నిజంగా నేను ఆశపడ్డానా అనిపిస్తుంటుంది. అబ్బా, ఒక మంచి పార్ట్నర్ ఉండబట్టి నేను గర్వంగా, నేను ఇప్పుడు అదే లీడర్స్ నేను ఎక్కడ అవ్వబడ్డా కూడా రండి కూర్చోండి అని అంటారు, గుర్తు చేసుకుంటారు సార్. మా దగ్గర ఆ రోజు ఆ డబ్బులు తీసుకుని ఉంటే మీరు మేము చూసి మొహం పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు. అయితే ఒక మినిస్టర్, ఇంకొక తృప్తికరమైన విషయం, ఒకతను నేను హిందూ వదిలేసి వస్తుంటే
పెద్ద స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు. రాము గారు, నా పొలిటికల్ కెరీర్ మొత్తంలో నా దగ్గర సహాయం తీసుకుని జర్నలిస్ట్ ఒక్కడవే, ఏదో ఒకటి అడుగు, ఏదో ఒకటి, ఎంతో కొంత నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఇప్పుడు నువ్వు మన ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ కూడా ఏముండదు కదా. లేదు బాస్, నాకేమొద్దు, ఐఎమ్ హ్యాపీ. హిందూ మంచి డబ్బులు బాగా మంచి పే చేసేది, నేను హ్యాపీ అని అనుకుంటా. అయితే ఇప్పుడు ఆలోచిస్తే చాలామంది జర్నలిస్టులు, ఆ టైంలో ఉన్న జర్నలిస్టులు ఇప్పుడు ఎదిగిన విధానం అంతా చూస్తే అంటే నాకేం ఈర్ష్యం అనిపించదు, కానీ బట్ వాట్ ఐ డిడ్ వాజ్ రైట్ అనే ఒక ఆత్మసంతృప్తి మాత్రం ఖచ్చితంగా ఉందండి. నాకు అర్థం కాని విషయం ఒకటి ఉందండి. ఇప్పుడు టాప్ జర్నలిస్టులు అనేవాళ్ళు, బ్యూరో ఇన్ఛార్జ్ అనేవాళ్ళు, వీళ్ళు ఎందుకండి ముఖ్యమంత్రులకి వాళ్ళకి అంత క్లోజ్గా ఉండడానికి? ఒకటి సార్, వాళ్ళకి క్లోజ్గా ఉంటే వార్తల కోసం, సమాచారం కోసం. సార్ ఇప్పుడు 1980 నుంచి ఖచ్చితంగా మన రాజకీయ వ్యవస్థకి మీడియాకి మధ్య సన్నిహిత సంబంధం పెరిగింది. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అంతకుముందు కొద్దిగా ఉండేదేమో, కానీ సార్ అంతకుముందు ఉండేవాళ్ళు సీనియర్ జర్నలిస్టులు చెప్తుంటే ఎంత వీళ్ళు స్ట్రిక్ట్ కూడా. అసలు సార్ ముఖ్యమంత్రుల ప్రెస్ కాన్ఫరెన్స్లు వాళ్ళు లేటుగా వస్తే బాయ్కట్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు సార్. అంతే. ఇప్పుడు వాళ్ళ కోసం వెయిట్ చేసి భజన చేసే బృందాలు తయారైనాయి. ఎందుకు వాళ్ళకంత నైతిక స్థైర్యం ఎందుకు వచ్చింది? వాడికి వీడికి ట్రాన్సాక్షన్ లేదు. ఎవడా నేను రాసేవాడిని, నువ్వు రాయించుకునేవాడే పోవా అనేవాళ్ళు. కానీ 80 నుంచి మార్పులు వచ్చినాయి. వచ్చిన క్రమంలో నేను స్పెసిఫిక్గా చెప్పే పరిస్థితులు పేరు ప్రస్తావన కాదు, కానీ కొంచెం అక్కడి నుంచి అంటే పత్రికా యాజమాన్యాలు కొంచెం మొగ్గు చూపడం ఇలాంటివి అప్పటి నుంచి మొదలైంది. ఆ తర్వాత అయితే గ్లేరింగ్గా మనకు కనిపించేది అప్పటి నుంచి, అంటే ఫలానా వాళ్ళు చేశారని కాదు, అక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చామంటే ఇప్పుడు ఒక పత్రికాధిపతి, ఒక పత్రికను పునరుద్ధరించిన పత్రికాధిపతి ఆ స్టూడియోలో కూర్చొని నువ్వు ఇట్ట చేయి అని ముఖ్యమంత్రి గారికి చెప్పే వీడియోలో లీక్ అయ్యి రావడం, ఆయన మాట్లాడటం, ఆయన ప్రతి వారం కూడా దేశ హితం కోసం ఒక ఉద్బోధనలు చేయటం, ఇది ఇట్లా. అంటే దీంట్లో మనీ ఆస్పెక్ట్ ఉంది. ఇప్పుడు మేనేజ్మెంటే దీంట్లో డీల్ అయ్యి ఉంది అనుకున్నప్పుడు ఈ కింద వాళ్ళు కూడా మనకి ఎందుకు వచ్చిన గొడవ అని రాజీ పడవచ్చు. సార్ ఒకటి, గడ్డి కరవకపోవడం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం. నైతికంగా ఉండడం, నైతిక పయనం చేయాలనుకోవడం వ్యక్తికి సంబంధించిన విషయం. ఇది ఎంత పెద్ద వృత్తిలో, ఈ వృత్తిలో నువ్వు ఎంత అమ్ముడుపోయిన సంస్థలో ఉన్నా కూడా ఈ బేసిక్ నేచర్ని వదలకుండా ఉండడమే గొప్పతనం. దీంట్లో కష్టాలు ఉంటాయి, కడగళ్ళు ఉంటాయి, పేదరికం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఈ పాత్రలో ఉండడం అనేది నిన్ను ఒక మనిషిగా నిలబెడుతుంది. నీకు పాపం పుణ్యం పట్ల ఏమన్నా ఒక మంచి అభిప్రాయాలు ఏమైనా ఉంటే పుణ్య మార్గంలో తీసుకెళ్లే ఒక అద్భుతమైన కార్యం ఎథిక్స్ కట్టుబడి ఉండడం. అవును. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు మనం చూడలేని చూడబోని సన్నివేశాలను మనం చూస్తున్నాం. ఒక ఆయన ఎవరో మొన్న రాశారు, నాకు బాధేసింది అది, ఆ రాత చూసి కూడా. ఏంటంటే కొత్త విమానాశ్రయం వచ్చిందని ఆనందపడాలా, ఈ విమానాశ్రయానికి ఆ పేరు వచ్చిందని బాధపడాలా అర్థం కాదు. విశాఖపట్నం భోగాపురం వచ్చింది, దాని గురించి ఒక పత్రికలో వ్యాసం వచ్చింది. అదేంటంటే కోడికత్తి బ్రాకెట్లో విమానాశ్రయం ఇక చరిత్రే, అదే అని హెడ్డింగ్. అంటే వ్యాసాలు రాసేవాళ్ళు కూడా ఇలా రాసేస్తూ ఉంటే ఇక మరి అంటే విమానాశ్రయం నేవల్ వాళ్ళదండి, నేవల్ వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ ఆధీనాన్ని తీసేసుకుంటారు. భోగాపురం అక్కడ పోతారు. ఇప్పుడు దీనికి కోడికెత్తికి ఈ ముడిపెట్టడం అంతే. చదివించడం కోసం ఇప్పుడు మీరు గొంగట్లో ఒక మెతుకు సంగతి ఎతుకుతున్నారు, ఇది తప్పదు. ఇది ఇలాంటిది అంటే క్రెడిట్ చోరీ జరుగుతుంది కదండి. రాసింది మా ఫ్రెండే, కానీ ధైర్యంగా చెప్తారు, తప్పని చెప్పాను. క్రెడిట్ కోసం ఇప్పుడు ఆ భోగాపురం దానికి సంబంధించి క్రెడిట్ ఎవరిది అనేది ఒక సమస్య ఎదురే, దాని మీదే చర్చ జరుగుతుంది 4-5 రోజుల నుంచి. ఏదో 3 నెలల క్రితం చచ్చిపోయిన చాలా సంతోషం వ్యక్తం చేశాడని. సరే, దానికి సంబంధించిన చర్యలు ఉంటాయి, కానీ వాటి గురించి మన జోలికి వెళ్ళక్కర్లేదు. రాజకీయాలు చూద్దామండి. ఇప్పుడు మన ఏపీలో ఈ కూటమి ప్రస్తుతం ఇదిలో ఉంది.
మళ్ళీ దాని కూటమి భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు ఊహిస్తున్నారు? అంటే ఇంకా 3 ఏళ్ళ టైం అవును, 3 ఏళ్ళ టైం ఉందండి. అంటే యాక్చువల్లీ నేను పొలిటికల్ అనలిస్ట్గా కూడా ఉన్నానండి. కొంతమంది లీడర్స్కి పొలిటికల్ స్ట్రాటజీలో కూడా ఉన్నా. నాకు ఇంట్రెస్ట్ ఉన్న అంశాలు ఇది. సార్, కూటమి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చింది. సరే, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందన్నారు, అదన్నారు, ఏదన్నారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని, ఓడిపోవడానికి ముందే చెప్పాను నేను, ఆయనకి పరిస్థితులు బాగలేవని. ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ విడివిడిగా పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉండేవారు. కానీ తెర వెనుక రాజకీయాలు జరిగి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో సయోధ్య ఏర్పాట్లు జరిగి, ఎందుకంటే మోదీ గారిని తిట్టకుండా తిట్టారు చంద్రబాబు నాయుడు గారు. అయినా కూడా వాళ్ళని కలిపి కూటమిని ఏర్పాటు చేసి రావడం అనేది ఒక టర్నింగ్ పాయింట్. చాలా గొప్ప విషయం అండి. అమిత్ షా మీద రాళ్ళు వేయించారు తిరుపతిలో. అయినా కూడా వాళ్ళకి రాజకీయ అవసరాలు ఉన్నాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ గారే అని నేను రాశాను, వీడియోలు కూడా చేశాను. ఈ ప్రభుత్వము 6 గ్యారంటీలు 6 గ్యారంటీస్ కోసం వచ్చిందండి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ 6 గ్యారంటీల్లో పావు సగమైనా చేసి, రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసి, పోలవరాన్ని పూర్తి చేస్తే మళ్ళీ అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉందండి. రాజధాని ఇప్పట్లో పూర్తి అవ్వదు, సగమైన, కనీసం సగమైన. అదే అయితే ఇవేవి కాకుండా మేము కేవలం మాటలు చెప్తాము, కేవలం మతం ప్రాతిపదిక మీద వెళ్ళిపోతామనంటే మాత్రం ఖచ్చితంగా ఈ కూటమికి దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తుందండి. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు చైతన్యవంతులై ఉన్నారు. వాళ్ళ చేతిలో మొబైల్ వాళ్ళకి గైడ్గా, టీచర్గా అన్ని రకాలుగా పనిచేస్తుంది. వీళ్ళు దాన్ని బట్టి వెళ్ళేవాళ్ళు పట్టుకుంటారు. ఇంకొకటి, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మీద స్టార్ట్ అయిన కొద్ది వ్యతిరేకత, ఈ వ్యతిరేకత 2-3 నెలల్లో కనిపించింది. కాంగ్రెస్ జనతా పార్టీ వచ్చిన తర్వాత, వీధుల్లో పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని పట్టించుకోకపోవడం, కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు జరిగినాయి. దాని కారణంగా నీట్ పరీక్ష నేపథ్యంలో వచ్చిన నిరసనని సరిగ్గా ఈ ప్రభుత్వం డీల్ చేసిందని నేను అనుకోవట్లేదు. నిన్నగాకమన్నా రాంచీలో కూడా, రాంచీలో ప్రతి చోట, రాంచీలో అయింది, అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. సార్ ఒకటండి, బీజేపీ చేస్తుంది, కాంగ్రెస్ చేస్తుంది, అంతా ఒకటే తాను ముక్కలు. వీళ్ళేదో ఇప్పుడు అనుకూలమైన వాళ్ళు, వ్యతిరేకమైన వాళ్ళు ఎగరడానికి ఉపయోగపడే అంశాలు, కానీ వీళ్ళంతా కూడా పటిష్టమైన వ్యవస్థ కోసం విద్యార్థులు పోరాడాలి తప్ప ఈ బీజేపీయా కాంగ్రెస్ అని కాదు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో జరిగినాయి. అయితే నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి సంబంధించి ఈ దేశ రాజకీయాల ప్రభావము మొత్తాన్ని అధ్యయనం చేయాలంటే బీహార్లో జరిగిన ఒక చిన్న ఉప ఎన్నిక, బంకీపూర్ ఉప ఎన్నికని చూడొచ్చండి. నేను ప్రశాంత్ కిషోర్ గారి రాజకీయ ప్రస్థానాన్ని 3 ఏళ్ల నుంచి రాస్తున్నా కూడా దాని మీద. బంకీపూర్లో ఖచ్చితంగా ఆయన గెలుస్తాడని కూడా రాశాను నేను. ఎందుకు రాశానంటే కారణాలు కూడా 12 కారణాలు ఇచ్చా. 12 కారణాలు ఈవీఎంతో. అయితే ఆయన భారతీయ జనతా పార్టీ వ్యతిరేకత అనేది మొగ్గలోనే తించేస్తారా, వాళ్ళు నెత్తిమీదికి తెచ్చుకుంటారా వాళ్ళ విషయం అండి. కానీ ఈ ప్రభావం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది. ఎందుకంటే నీట్ లాంటి కీలకమైన ఎగ్జామ్కి సంబంధించి జరిగిన పరిణామాల గురించి బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరూ నోరు మెదపలేదు. అది తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆలోచిస్తారు, విద్యార్థులు ఆలోచిస్తారు. జెన్జీ అని అంటున్నారు కదా, వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఒకటి. రెండో పాయింట్, మోడీ గారు ఇక్కడికి వస్తే వాళ్ళు ఆయనని ఆకాశానికి ఎత్తుతూ పొగిడుతూ చేసినవి కూడా చాలామంది చర్చించుకుంటున్నారు. ఇవన్నీ చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ గీవిగన్ అనే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా కామ్గా ఉండి ప్రజల కోసం పాటుపడుతున్నట్టు యాక్షన్ అంటే జనంలోకి వెళ్తూ ఉంటే చాలు. నాకు తెలిసి ఆయన అనుకూల పవనాలు స్టార్ట్ అవుతాయి. కోర్స్ కరెక్షన్ బీజేపీ చేసుకోకుండా ఇట్లనే మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్లో చూడబోతున్నాం. ఇక్కడ ఇద్దరిలో ఎవరు వచ్చినా బీజేపీకే ప్లస్. అది వేరే విషయం. అది వాళ్ళ మోడీ, అమిత్ షా అదేంటి రాజకీయ చాణక్యం అంటారు. అది ఎవడొచ్చినా వాళ్ళు అట్లా పెట్టుకున్నారు. ఇది ఒక అసలు పెద్ద రాజకీయ ప్రయోగశాల ఇది. మీ ఇద్దరు కొట్టుకోండి, కానీ మీ మనుషులు మాత్రం మాకు జిందాబాద్ అని ఏర్పాటు చేయండి. అదే జరుగుతుందండి. అట్లా ఉంది. ఇప్పుడే ఊహించలేం. కానీ చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని అనడంలో అనుమానం లేదు. కానీ
డబ్బులు లేని పరిస్థితి ఇప్పుడు సార్ ఒకటి ప్రజలకి మనం బటన్ వచ్చితే డబ్బులు వచ్చి ఏర్పాటు చేశారండి, పెద్ద తప్పది, అది జరిగింది, దానికి అలవాటు పడ్డారు జనం. దాని నుంచి ప్రజలని దూరం చేయడం ఇష్టం లేక వీళ్ళు 10 ఇస్తానంటే ఇంకో 20 ఇస్తానయా అని వీళ్ళు వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ఆరోగ్యశ్రీ, ఒక ఫీజు రీఎంబర్స్ ఇంతవరకు అవి పద్ధతి అండి, అవి అంతవరకే పరిమితం. కానీ ఆ తర్వాత వెంట బియాండ్ ఇట్. దానివల్ల ఒక రకమైన ఆర్థిక వ్యవస్థలు నష్టపోయే చర్యలండి ఇవి. ఒక రాజకీయ అనివార్యంగా వీళ్ళు కూడా అనౌన్స్ చేయాల్సి వచ్చింది. డబ్బులు లేవు, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒక నిబంధనలకు లోబడే ఇస్తుంది కదా, ఎంత వీళ్ళు ప్రభుత్వానికి అక్కడ మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా. సో నాకు తెలిసి 6 గ్యారంటీలని 50% అయినా వీళ్ళు ఫుల్ఫిల్ చేయలేరేమో అన్నది. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ అండి, 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇప్పటికి 1,00,000 ఉద్యోగాలు అని ఇచ్చారు, 2 ఏళ్ళు అయిపోయిందిగా. అడగాలి ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు, ఎక్కడి నుంచి వస్తాయి? 10 లక్షల ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చింది? పెట్టుకుంటే రావు కదా, డేటా సెంటర్లో లిమిటెడ్గా ఉంటుంది కదా. 10 లక్షల 6 10 లక్షల ఉద్యోగాలు గ్యారంటీ. ఉద్యోగాలు రాని వాళ్ళకి మేము నెలకి ఎంతని ఇస్తామన్నారు కదా, నష్టపరిహారం లాగా, లేకపోతే ఊతం లాగను, అంటే ముందే అది అలవాటు చేయడమే. ఎక్కడి నుంచి వస్తాయి? అది మరి ప్రజలు జెన్జీ వాళ్ళు రేపు ప్రశ్నిస్తారు కదా, ఎక్కడికి పోతారు? నీకు డేటా సెంటర్ విశాఖపట్నంలో వచ్చింది అనుకోండి, 1,00,000 ఉద్యోగాలు వస్తాయా? వాళ్ళు లోకల్ వాళ్ళకి ఇస్తారా? మాల్స్ పెడితే రావు కదా ఉద్యోగాలు. మాల్ ఇప్పుడు ఏంటంటే ఏ లెక్కలో తీయాలంటే ఇక్కడ మా హయాంలో ఈ మాల్ కూడా వచ్చింది, ఈ మాల్లో ఒక 100 మంది పనిచేస్తున్నారు కాబట్టి అది కూడా ఈ 10 లక్షల్లో కలపాలని. వాళ్ళు ఆ పని చేసేవాళ్ళు కూడా బీహార్ నుంచి అక్కడి నుంచి వచ్చేవాళ్ళే కదా, అక్కడి నుంచి ఉండరు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళంతా హైదరాబాద్లోనే ఉన్నారు. కాబట్టి ఇచ్చిన ఈ 6 ప్రామిస్ అంత ఈజీ కాదు. ప్రజలు నిజంగానే దాన్ని ప్రశ్నిస్తే కూటమి కష్టం. కానీ అప్పటికల్లా ఏం చేయాలో వ్యూహాలు ఉంటాయి. ఏం చేయాలో చేసుకుంటూ ముందుకెళ్తారు. ఏదేమైనా ఉచితాలు అనేవి అనుచితం అండి. తెలంగాణ సంగతి ఏమంటారు? తెలంగాణలో ఒక రాజకీయ వ్యూహం, ఇది అభిమన్యుడిలాగా చక్రబంధంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒక కనీసం 6 డజన్ మంది సీఎం క్యాండిడేట్ల మధ్య పనిచేస్తున్నాడు, నెట్టుకొస్తున్నాడు. ఈయనకి అడ్వాంటేజ్ ఏంటంటే కేసీఆర్ గారు, ఈయనకి అడ్వాంటేజ్. కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితమై ఏమాత్రం కదలకుండా ఉన్న మనిషి. ఈయన ఏం చేసినా కూడా 2 పాయింట్స్, ఏమండి చూడండి నేను ఎన్నో చేయాలని వచ్చాను, చూసారా మహిళలకు బస్సులు ఎక్కించాను, ఇంకేదో చేద్దామంటే డబ్బులు లేకుండా పోయాడండి, ఇన్ని లక్షల కోట్లు ఆయన అప్పు చేశాడండి, అది ఒకటి. ఏమయ్యా కొద్ది సలహా ఏమయ్యా బాబు అంటే రాకుండా అక్కడ పడుకున్నాడండి ఫామ్ హౌస్లో అని చెప్పుకోవడానికి ఏనుకుంది. ఇక్కడ కూడా ఇచ్చిన పూర్తి హామీలు రాహుల్ గాంధీ గారు వచ్చి అశోక్ నగర్లో విద్యార్థులకి ఏం చెప్పారండి, మీకు ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ అన్నారు కదా, ఎన్ని జాబ్ క్యాలెండర్లు వచ్చినాయండి? చంద్రబాబు నాయుడు గారైనా, రాహుల్ గాంధీ గారైనా, నరేంద్ర మోడీ గారైనా వాగ్దానాలు ఇవ్వటం వరకే, చేయటం అంత ఈజీ కాదు. ప్రజలు కూడా గొర్రెదాటు వ్యవహారం అలవాటైన సెక్షన్ ఎక్కువ ఉంది. కాబట్టి మనమేమి వీళ్ళు మిరాక్యులస్గా చైతన్యవంతులు ఏదో చేస్తారని కూడా మనం ఊహించక్కర్లేదు. ఎవరు ఏం చేయకపోయినా ఆ తాత్కాలికంగా ఆ 2 రోజుల పాటు ఏమైనా ఏర్పాట్లు జరిగితే కూడా ఆ పార్టీ వైపు వాళ్ళు మొగ్గు చూపే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంది కాబట్టి ఇప్పుడే ఊహించలేము. కానీ ఈ 2 ప్రభుత్వాలు మాత్రం ప్రజలకు చేయాల్సింది ఎంతైనా ఉందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. సెంటర్ గురించి అయితే ఊహించవచ్చేమో. అంటే సార్ సెంట్రల్లో కూడా నేనైతే ఒక 3 నెలల క్రితం వరకు అయితే నరేంద్ర మోదీ గారికి తిరుగులేదు అనుకున్నానండి. కానీ ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్స్ మొన్న పార్లమెంట్ సమావేశాలు, పప్పు అనే ప్రతిపక్షాలు అంటున్న రాహుల్ గాంధీ గారు వ్యవహరిస్తున్న తీరు, ఇవన్నీ చూస్తే సార్ ఇంకొకటి సార్, రాహుల్ గాంధీ గారు ఒక మనిషి అయితే ఇప్పుడు బంకీపూర్లో బీహార్ అసెంబ్లీలో ప్రశాంత్ కిషోర్ అనే మనిషి ఒక పెద్ద న్యూసెన్స్ వాల్యూ క్రియేట్ చేయబోతున్నాడు. అసెంబ్లీలో బయట ఇష్టం వచ్చినట్టు ఆయన నిజంగా తన నిజస్వరూపం చూయిస్తే వచ్చే ఉత్తరప్రదేశ్ ఎన్నికల నాటికి మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఉంటుందని చెప్పలేమండి. న్యూసెన్స్ వాల్యూ క్రియేట్ చేసేవాళ్ళు ఇప్పటిదాకా లేరు, ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఇది భారతీయ జనతా పార్టీ దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది. ఇది బీహార్ నుంచి స్టార్ట్ అయింది, బంకీపూర్ నుంచి స్టార్ట్ అయిందని మాత్రం నాకు అనిపిస్తుంది సార్.
ఎప్పుడైనా ఒక చోట నుంచే ప్రారంభమవుతుంది. అక్కడి నుంచే అది అవుతుంది. అలుముకోకుండా వ్యాపించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే ఒకటి, భారతీయ జనతా పార్టీకి రాహుల్ గాంధీ గారును అసదుద్దీన్ ఓవైసీ గారు వరం లాంటి వాళ్ళు. రాహుల్ గాంధీ గారు ఉన్నంతకాలం ఏమీ కాదు అని అనుకున్నారు. కానీ రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు ట్రిక్స్ ఆఫ్ ది ట్రేడ్ ఆయన కూడా తెలిసింది, హౌ టు బిహేవ్, హౌ టు మింగిల్ అనేది. ఏదేమైనా సార్ ఒకటి, ఓకే, భారతదేశంలో మతాన్ని కాపాడాలి, హిందూ మతంకి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలు, అంతర్జాతీయ కుట్రలు ఖచ్చితంగా ఉన్నాయి, దాన్ని డీల్ చేయాలి, దాన్ని డీల్ చేసే సామర్థ్యం ఉన్న ప్రభుత్వం ఇదే అని ఉంది, వీళ్ళకి పేరుంది, ప్రజల్లో నమ్మకం భారతీయ జనతా పార్టీకి. ఎందుకంటే 2 రకాల కారణాల వల్లనే భారతీయ జనతా పార్టీపై వెళ్తారండి జనం. వీళ్ళు వచ్చి వాళ్ళ జీవితాలు మారుస్తారని వెళ్ళరు. ఒకటేంటంటే సీమాంతర తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని వాళ్ళు డీల్ చేయగలరు అనేది ఒకటి. రెండోది, లోకల్గా మనకి బాంబులు ఎక్కడికి పోతే అక్కడ బాంబులు బేలవరా నాయన, అటు చేసే కెపాసిటీ వీళ్ళకి ఉందని. ఓకే, అంతవరకు ఓకే. కానీ ఇదే అభివృద్ధి నమూనా అని వీళ్ళు భావించకూడదు. అభివృద్ధి డిఫరెంట్. కొన్ని పనులు చేస్తున్నారు, రోడ్స్ బాగా అవుతున్నాయి, అన్నీ చేస్తున్నాయి. కానీ ప్రజల్ని మొత్తాన్ని పూర్తిగా మతమతులో ఉంచాలని అనుకోకుండా, ఓకే మతపరమైన ప్రొటెక్షన్ ఇవ్వు, ఓట్లు వస్తాయి. కానీ అది కాకుండా అభివృద్ధిని వదిలేసి ఇంకొకటి ప్రజాస్వామ్య వాయిసెస్ను అణగదొక్కాలి అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు తాము చేస్తున్న పనిని ఏదేంటంటే డిక్టేటర్షిప్కి దగ్గరలోకి తీసుకెళ్ళిపోయి ప్రజలను అణిచేస్తాం. ఇప్పుడు పిల్లలు వచ్చి గొడవ పెడుతున్నప్పుడు వాళ్ళ మాట వినాలి కదా, వాళ్ళ మాట వినకపోవటం ఇది తప్పు కదా. ఇలాంటి పనులు చేసుకుంటే వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకున్నట్టే అవుతుంది. ఓకే సార్, బాగుందండి. అయితే ఒక్క విషయం అంటే రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో కర్ణాటక సిచ్యుయేషన్ని హ్యాండిల్ చేయడం, అంటే డీకే శివకుమార్ని మార్చడంలో చూపించిన పరిణతి చాలా మనం మెచ్చుకుని తీరాలి. ఎందుకంటే సాధారణంగా కాంగ్రెస్ వాళ్ళు అలా లొంగరు. అందులో సిద్ధరామయ్య అనే వాడిని దింపి ఈయన ఎక్కించడం అనేది మామూలు విషయం కాదు. సో కాబట్టి రాహుల్ గాంధీ గారు మెచ్యూర్ అయ్యడానికి ఇది ప్రబలమైన ఉదాహరణ. అదే మెచ్యూరిటీని దేశం అంతా ఈసారి చూపిస్తారని మనం అనుకుందాం. అలానే ఇదేదో మోడీని వ్యతిరేకిస్తున్నట్టు, బీజేపీని వ్యతిరేకిస్తున్నట్టు కాదు. అదే ఒక జర్నలిస్టు తల్లి నుంచి జర్నలిజం వృత్తిని పుణికిపుచ్చుకొని భార్యతోటి కలిసి నడుస్తూ ఆవిడ వెన్నుదన్నుగా మీరు చాలా చక్కటి ప్రయాణం సాగించారు. మాకు మా వ్యూస్ ప్రేక్షకులకి మంచి విషయాలు చెప్పారు. ఎథికల్ జర్నలిజం గురించి మీరు చేసిన విషయం అంతా చెప్పారు. ఇది ముఖ్యంగా విద్యార్థుల కోసం, జర్నలిజం విద్యార్థుల కోసం, జర్నలిజంలోకి రావాలనుకునే వాళ్ళ కోసం చేసిన వీడియో. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాకే మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.